మాస్క్ వ్యాలెట్ ఇంచుమించు అందరు లీడర్లకి తెలిసి ఉంటుంది మామూలుగా ఇన్స్టాల్ చేయడం. దాన్ని నేను షార్ట్ గా మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్ షాట్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మెటామాస్క్ వ్యాలెట్ మెటామాస్క్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత మనము దానిని మెటామాస్క్ వ్యాలెట్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాల్ తర్వాత ఇలా వస్తుంది స్టార్టింగ్ గెట్ స్టార్టెడ్ అని ఇలా వస్తుంది. ఈ గెట్ స్టార్టెడ్ మీద మనము ఎప్పుడైతే నెక్స్ట్ చేస్తామో నెక్స్ట్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ లో ఇలా వస్తుంది. ఇందులో 2 ఆప్షన్లు ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసరికి ఇంపోర్ట్ యూజింగ్ సీక్రెట్ రికవరీ పేజ్. నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, ఎప్పుడైనా మీ మెటామాస్క్ వాలెట్ అన్ఇన్స్టాల్ అయినా లేదా మీ ఫోన్ పోయినా లేదా మీరు ఫోన్ మార్చినా అప్పుడు మీ మెటామాస్క్ వ్యాలెట్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు రికవర్ చేయాలంటే మీకు ఆ 12 ఫేజ్ పాస్వర్డ్ ఉండాల్సిందే. ఆ 12 ఫేజ్ పాస్వర్డ్ కనుక ఉంటే మీరు ఈ మూడిట్లలో ఏది అయినా సరే మీరు మళ్ళీ రివర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ మెటామాస్క్ వ్యాలెట్ ను మళ్ళీ రికవరీ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మనము క్రియేట్ న్యూ పాస్వర్డ్ చేస్తాం. క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టగానే నెక్స్ట్ స్క్రీన్ షాట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ లో ఇలా వస్తుంది. మనము టోటల్ గా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. వీళ్ళు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏదైతే ఉందో మీరు ఆ కండిషన్స్ అన్ని ఓకే అనుకొని మీరు టర్మ్స్ అండ్ కండిషన్ లో ఓకే చేసేసి మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అగ్రి చేయగానే నెక్స్ట్ స్క్రీన్ లోకి వచ్చేసరికి టర్మ్స్ ఆఫ్ యూజ్ వస్తుంది. ఆ టర్మ్స్ ఆఫ్ యూజ్ లో మనము అగ్రి చేసేసి నెక్స్ట్ కనుక కొడితే ఇలా వస్తుంది క్రియేట్. ఇదే లీడర్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో పాస్వర్డ్. ఇది జనరల్ గా మనకు క్రియేట్ ఏదంటే మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ అవ్వాలంటే దీనికి స్టార్టింగ్ లో ఉండాల్సింది ఫస్ట్ పాస్వర్డ్. ఇది జనరల్ గా వాడే పాస్వర్డ్. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే లీడర్స్, ఈ మెటామాస్క్ వ్యాలెట్స్ కి ఫర్గాట్ పాస్వర్డ్ ఉండదు. అంటే మనము ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటామో దాన్ని ఫర్గాట్ చేసి మిగతా అన్నింటికి జనరల్ గా ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది డిజిటల్ కరెన్సీకి సంబంధించిన డీసెంట్రలైజ్డ్ వాలెట్ కాబట్టి దీనికి ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉండదు. మీరు ఒకసారి కనుక పాస్వర్డ్ మిస్ అయిందంటే మీరు దాన్ని మళ్ళీ రికవరీ చేయలేరు. మీకు 12 పేజ్ పాస్వర్డ్ కానీ ఉంటే కనుక దాన్ని చేయడానికి సాధ్యమవుతుంది. ఇది లీడర్స్ నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేసరికి నెక్స్ట్ స్క్రీన్ లో వచ్చేసరికి మనం పాస్వర్డ్ మనకు అసైన్ చేసుకుంటాము 8 క్యారెక్టర్స్ తో. తర్వాత అగ్రి చేయగానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఏంటి సీక్రెట్ ఫేజ్ సెక్యూర్ యువర్ వ్యాలెట్ కోసం మనకు సీక్రెట్ ఫేజ్ పెట్టుకోమంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ సీక్రెట్ ఫేజ్ వస్తుంది. అది వ్యూ జనరల్ గా హైడ్ అయి ఉంటుంది. మనం వ్యూ అని ఎప్పుడైతే కొడతామో ఇలా వస్తుంది లీడర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మెటామాస్క్ వ్యాలెట్ కి ఈ 12 పేజ్ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం లాస్ అయ్యామంటే మన మెటామాస్క్ వ్యాలెట్ లో ఎంత ఏమి ఉన్నా మీన్స్ బిఎంవైటి కాయిన్స్ ఎన్ని ఉన్నా ఎన్ని డాలర్లు ఉన్నా మళ్ళీ మనము రికవరీ చేసుకోలేము. ఇది చాలా జాగ్రత్తగా ఫిజికల్ గా లీడర్స్ జనరల్ గా మీరు ఫిజికల్ గా మీరు దీన్ని రాసి చాలా బెటర్. మీరు ఓన్లీ డిజిటల్ గా నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నాను లేదా ఓరతాంతో ఫోటో తీసుకున్నాను కంప్యూటర్ లో చేర్చుకున్నాను అంటే కుదరదు. జనరల్ గా ఒక 2-3 డిఫరెంట్ పేపర్ లో మనం రాసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ అసెట్ లాంటి లీడర్స్. మన ల్యాండ్ పేపర్స్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో ఇది కూడా అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ 12 ఫేజ్ ఏదైతే ఉందో ఆ 12 ఫేజ్ మార్చినట్టయితే మీ దానిలో 1,00,000 బిఎంవైటి కాయిన్స్ ఉన్నా సరే వన్స్ అన్ఇన్స్టాల్ అయితే మళ్ళీ రికవర్ చేయలేము. మన మేనేజ్మెంట్ తోను కూడా కాదు ఇది. దానివల్ల చాలా జాగ్రత్తగా మీరు ఈ 12 ఫేజ్ మనము ఒక పేపర్ మీద ఫిజికల్ గా రాసి భద్రంగా దాచుకుంటే బెటర్ లీడర్స్. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఈ 12 ఫేజ్ మనము సీక్వెన్స్ లో ఏదైతే 1, 2, 3, 4 ఏదైతే సీక్వెన్స్ లో ఉందో అదే సీక్వెన్స్ లో లీడర్స్ మనకు 12 ఫేజ్ ఉంది కదా అని
ఫస్ట్ దాని కాడ సెవెంత్ కాడ అని ఈజీగా అన్ని రాసుకుంటే కుదరదు. ఆ సీక్వెన్స్ లోనే ఏదైతే అది ఇచ్చిందో అదే సీక్వెన్స్ లో మనం రాసి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది మనకి నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి అది అడుగుతుంది పైన 1 2 3 ఎంటీ ఎంటీ ఏవైతే ఉన్నాయో బాక్సులు, ఆ బాక్సుల్లో ఇంతకు ముందు ఇంత ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో ఆ ఆర్డర్ సేమ్ ఆర్డర్ లో చేయాలని అంటుంది. ఆ సేమ్ ఆర్డర్ లో మనం ఎప్పుడైతే చేస్తామో ఇలా మనము సేమ్ ఆర్డర్ లో మళ్ళీ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ గా కింద సక్సెస్ అని వస్తుంది లీడర్స్, కింద సక్సెస్ అని వస్తుంది. ఇలా మనం సేమ్ ఆర్డర్ లో పెట్టినప్పుడు సక్సెస్ అని రాగానే మనము కంప్లీట్ బ్యాకప్ అనాలి. కంప్లీట్ బ్యాకప్ అనగానే నెక్స్ట్ స్టెప్ లో చూడండి కంగ్రాచులేషన్స్ అని మన వాలెట్ క్రియేట్ అవుతుంది లీడర్స్, మనకు వాలెట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఆటోమేటికల్లీ సెక్యూరిటీ సిస్టమ్ గురించి, సెక్యూరిటీ అప్డేట్ గురించి అడుగుతుంది. ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చేసుకోవాలా లేకుంటే వద్దా అని అడుగుతుంది. అది మనం నో థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు, లేదంటే ఎనేబుల్ చేసినా దానిలో ఏమవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది ఎనేబుల్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ స్క్రీన్ లీడర్స్, మనము స్టార్టింగ్ మెటామాస్క్ వాలెట్ ఇన్స్టాల్ చేయగానే మనకు స్టార్టింగ్ వచ్చేది ఇలా వస్తుంది. ఎందుకంటే ఇది మెటామాస్క్ అనేది ఇథీరియం బేస్డ్ డీసెంట్రలైజ్డ్ వాలెట్. ఏంటది? ఇథీరియం బేస్డ్ డీసెంట్రలైజ్డ్ వాలెట్. అందుకే డిఫాల్ట్ గా ఇథీరియం మెయిన్ నెట్ అని వస్తుంది. చూడండి డిఫాల్ట్ గా ఏమొస్తుంది? ఇథీరియం మెయిన్ నెట్ అని వస్తుంది. దాన్ని మనదేంటి మరి, మన బిఎంవైటీ కాయిన్ ఏదైతే ఉందో మనది ఏంటంటే ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్ మీద నడుస్తుంది. ఏంటది? ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్ మీద నడుస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, మన మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి ఫస్ట్ స్టెప్ లో. రెండో స్టెప్ లో మనదేంటి, ఇక్కడ బిఎంవైటీ కాయిన్ అంటే బోర్డ్ మైట్రిక్ అనే కాయిన్ ను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనము ముందుగా ఏం చేయాలంటే, ముందు బోర్డ్ మైట్రిక్ కాయిన్ ని ఇంపోర్ట్ చేసుకునే ముందు మనం ఏదైతే వాడుతున్నామో మన కాయిన్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ, అదేంటి ఈ క్రాక్స్ లీడర్స్. ఏంటి మనం వాడే బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చి ఈ క్రాక్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నాము. మరి దేనికి వాడుతున్నాము ఈ క్రాక్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ? చాలా ఉన్నాయి కదా మార్కెట్ లో డిఫరెంట్ చైన్స్. మనం మరి ఇదే ఎందుకు వాడుతున్నాం అంటే, ఈ క్రాక్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ మనది ఇండియాలో ఉంది, అది గుజరాత్ లో. దాంతో పాటు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎటువంటి గ్యాస్ ఫీజు కానీ ట్రాన్సాక్షన్ ఫీజు కానీ లేదు లీడర్స్. క్రిప్టోలో జనరల్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాక్సిమం అంతా ట్రాన్సాక్షన్ ఫీజెస్ కి గ్యాస్ ఫీజెస్ కి వెళ్తా ఉంటుంది. దానికోసమే మన ఎండి గారు మనకు ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళు ఎర్నింగ్ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో వితౌట్ గ్యాస్ ఫీజ్, వితౌట్ ట్రాన్సాక్షన్ ఫీజ్ ఉండాలని ఈ క్రాక్స్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ క్రాక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీని గుజరాత్ లో ఉన్న గవర్నమెంట్ సంస్థలన్నీ యూజ్ చేస్తున్నాయి, వారి ఏదైతే డాటా ఉందో సేవ్ చేసుకోవడానికి. అది లీడర్స్ మన ఈ క్రాక్స్ సంస్థ యొక్క గొప్పతనం. దాంతో పాటు మనం చూడండి ఇక్కడ మనము ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఏం తెచ్చుకుంటాము, ఈ క్రాక్స్ మెయిన్ నెట్ తెచ్చుకుంటాము, తర్వాత బోర్డ్ మైట్రిక్ అనే కాయను ఇంపోర్ట్ చేసుకుంటాము. మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం తెచ్చుకోవాలంటే మరి ఇలా ఈ క్రాక్స్ మెయిన్ నెట్ తెచ్చుకోవాలంటే మనం ఏదైతే స్టార్టింగ్ లో ఉందో మెనూలో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఒకటి ఇదేమో హోమ్ బటన్, ఏంటి అది హోమ్ బటన్. మనకు కావాల్సిన మెయిన్ గా దీనిలో రెండు ఎక్కువగా వాడతాము, అది హోమ్ బటన్ వచ్చేసరికి అది, ప్లస్ ఇది బ్రౌజర్. ఏంటి ఇది బ్రౌజర్. మెయిన్ గా మనకు మెటామాస్క్ వాలెట్ లో ఈ రెండు ఆప్షన్లు ఎక్కువ వాడతాము, ఒకటి బ్రౌజర్ ప్లస్ ఒకటేమో హోమ్ బటన్. పర్సు లో ఉందేమో హోమ్ బటన్, ఇదేమో బ్రౌజర్. మరి జనరల్ గా మనం ఏది సెర్చ్ చేసినా మెటామాస్క్ వాలెట్ లో ఏది సెర్చ్ చేసినా బ్రౌజర్ ద్వారానే సెర్చ్ చేయాలి. మనము గూగుల్లో సెర్చ్ చేసి స్టేకింగ్ చేయాలనుకుంటే అది ఎర్రర్ వస్తుంది. మనం ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ ఇలా వస్తుంది మనకు హోమ్ స్క్రీన్ లో. మనం బ్రౌజర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దీనిని అడ్రస్ బార్ అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇక్కడ సర్చ్ బార్ లో టైప్ చేస్తున్నారు. మనము టైప్ చేయాల్సింది ఎక్కడ, అడ్రస్ బార్ లో. ఇక్కడ అడ్రస్ బార్ లో దీన్ని లాస్ట్ లో ఏదైతే ఉందో దీన్ని అడ్రస్ బార్ అంటారు. ఈ అడ్రస్ బార్ లో టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలి? ఫస్ట్ మనము తీసుకురావాల్సింది ఏంటి,
మనము చైన్ లిస్ట్ అంటే ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్వర్క్ తీసుకురావాలి. మనం ఏం చైన్ మీద ఉన్నాం మరి? ఈ క్రాక్స్ అనే చైన్ మీద ఉన్నాం. ఆ చైన్ ని తీసుకురావాలంటే ఫస్ట్ మనము చైన్ లిస్ట్, డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ ఉంటాయి కదా, ఆ చైన్స్ ను మనము మనం తీసుకురావాలంటే ఫస్ట్ చైన్ లిస్ట్ డాట్ ఓఆర్జీ మీరు అడ్రస్ బార్ లో ఇలా చైన్ లిస్ట్ డాట్ ఓఆర్జీ అని టైప్ చేసి మనము ఎంటర్ కనుక చేస్తే నెక్స్ట్ ఏదైతే వస్తుందో స్క్రీన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ లో ఇలా వస్తుంది. ఆ స్క్రీన్ లో కనుక మీరు ఇక్కడ ఏముంది సెర్చ్ నెట్వర్క్ అని చూడండి. సెర్చ్ నెట్వర్క్ అనే ఆప్షన్ దగ్గర మన ఏదైతే బ్లాక్ చైన్ ఉందో అక్కడ ఈ క్రాక్స్ అని ఇలా టైప్ చేస్తే చూడండి, ఈ క్రాక్స్ అని ఇలా టైప్ చేయగానే కింద మనకి ఈ క్రాక్స్ మెయిన్ నెట్ అని వస్తుంది. ఇలా ఇలా మనకు ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్ వస్తుంది. అది రాగానే మనము ముందుగా కనెక్ట్ టు వాలెట్ అని క్లిక్ చేయాలి. ముందు ఏం చేయాలి? వాలెట్ కు మన ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్ ను మన వాలెట్ కు కనెక్ట్ చేయాలి. ముందుగా కనెక్ట్ టు వాలెట్ అంటే అప్పుడు మన ఐడి కనెక్ట్ అయిపోతుంది ఈ క్రాక్స్ అనే నెట్వర్క్ కి. నెక్స్ట్ స్టెప్ లో సేమ్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసరికి మనము కనెక్ట్ వ్యాలెట్ అని కొట్టగానే చూడండి ఇలా అకౌంట్ కనెక్ట్ అని వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది? మనం కనెక్ట్ వ్యాలెట్ అని కొట్టగానే నెక్స్ట్ స్క్రీన్ లో ఇలా వస్తుంది, అకౌంట్ ను కనెక్ట్ చేయమంటుంది. మనము అప్పుడు నెక్స్ట్ కనెక్ట్ అని ఎంటర్ చేయాలి. కనెక్ట్ అని ఎంటర్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ లో వచ్చేసరికి ఇలా వస్తుంది. మనం ముందుగా ఏం చేసాము? మన ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్ కి మన అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసాం లీడర్స్. ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి? మన వాలెట్ కి ఏదైతే ఈ క్రాక్స్ మెయిన్ నెట్ ఉందో దాన్ని కనెక్ట్ చేయాలి. దాన్ని కనెక్ట్ చేయాలంటే మనము ముందుగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఈ కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది లీడర్స్, ఇలా వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఉన్న కనెక్ట్ వాలెట్ యాడ్ టు మెటామాస్క్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఇలా దాన్ని క్లిక్ చేయగానే యాడ్ టు మెటామాస్క్ అని వస్తుంది. ఈ యాడ్ టు మెటామాస్క్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఏమంటుంది? కన్ఫర్మ్ చేయమంటుంది. ఏమంటుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని మనకు ఈ క్రాక్స్ చైన్ నెట్ మెయిన్ నెట్, దానికి సంబంధించిన డిస్ప్లే నేమ్ వచ్చి ఈ క్రాక్స్ మెయిన్ నెట్, దాని తర్వాత చైన్ ఐడి, తర్వాత నెట్వర్క్ యూఆర్ఎల్ వస్తుంది. దాన్ని మనల్ని కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ చేయగానే ఇంతకు ముందు స్విచ్ నెట్వర్క్ వస్తుంది చూడండి. ఇక్కడ స్విచ్ నెట్వర్క్ వస్తుంది. మరి ఎందుకు వస్తుంది ఇలా అంటే మనము స్టార్టింగ్ ఎప్పుడైతే మనం మెటామాస్క్ వ్యాలెట్ ని ఇన్స్టాల్ చేసామో, ఇన్స్టాల్ చేసినప్పుడు మనకేముంది? ఈథీరియం మెయిన్ నెట్ ఉంది. మనం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఈ క్రాక్స్ అనే చైన్ మెయిన్ నెట్ కావాలి. దాన్ని తీసి దీన్ని పెట్టాలంటే అందుకే మనకు స్విచ్ నెట్వర్క్ అంటుంది. మనము స్విచ్ నెట్వర్క్ అని కొట్టగానే నెక్స్ట్ ఇథీరియం నెట్వర్క్ వెళ్ళి మన ఈ క్రాక్స్ అనే మెయిన్ నెట్ వస్తుంది ఇక్కడ స్టెప్ లో. ఓకే, ఘాట్ ఇట్ కొట్టగానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మీకు స్క్రీన్ లో మీరు హోమ్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న హోమ్ బటన్ మీరు ఆ స్విచ్ నెట్వర్క్ తర్వాత ఈ హోమ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఈ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మార్పు చూడండి ఏమేమి వచ్చాయి. మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మొదలు ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఈ క్రాక్స్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఈ క్రాక్స్ మెయిన్ నెట్ కూడా మారిపోయింది లీడర్స్. మీరు ఈ అకౌంట్ 1 కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీ పేరు మీదకి. ఓకే లీడర్స్, తర్వాత ఈ క్రాక్స్ నెట్ వచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం తీసుకురావాల్సింది ఏంది? మనం ఇంపోర్ట్ చేసుకోవాలి బిఎంవైటి కాయిన్ బోర్డ్ మై ట్రిప్ ను మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ బోర్డ్ మై ట్రిప్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం నెక్స్ట్ మళ్ళీ బ్రౌజర్ లోకి వెళ్ళి ఏదైతే ఉందో మన బ్రౌజర్ లోకి వెళ్ళి, ఎక్కడ ఉంది మన బ్రౌజరు? ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళి మీరు బ్రౌజర్ ను టచ్ చేయగానే మళ్ళీ బ్రౌజింగ్ లోకి వస్తుంది. మనము ఎక్కడైతే ఉందో అడ్రస్ బార్ లో మళ్ళీ ఏం టైప్ చేయాలి? ఈ క్రాక్స్ చూడండి, ఈ క్రాక్స్ ECROXSCAN ఈ క్రాక్స్ CAN.com అని టైప్ చేస్తే మీకు నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి ఇలా వస్తుంది లీడర్స్. ఇలా డిస్ప్లే వస్తుంది. మీకు ఆ డిస్ప్లేలో మెనూలోకి వెళ్తే ఈ స్క్రీన్ షాట్ వస్తుంది. దానిలో ఉన్న టోకెన్స్ చూడండి, ఇక్కడ టోకెన్స్ అని ఉంది కదా, ఆ టోకెన్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఆ టోకెన్స్ మీద క్లిక్ చేయగానే ముందు ఏముంది? ఈ క్రాక్స్ USD ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకు కావాల్సింది ఏంటి? బోర్డ్ మై ట్రిప్ అనే టోకెన్ కూడా ఉండాలి. దీనిలో డిఫరెంట్ టోకెన్స్ ఉంటాయి. దానిలో మన టోకెన్ వచ్చేసి బోర్డ్ మై ట్రిప్. ఇది బోర్డ్ మై ట్రిప్ అనే టోకెన్ ఉంటుంది. దానిలో మనము
బోర్డ్ మై ట్రిప్ అనే టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ను మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి లీడర్స్. అది ఎక్కడ ఉంది? ఇది లీడర్స్. మన కాంట్రాక్ట్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఇది మన కాంట్రాక్ట్ అడ్రస్. మనం ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ను మనము ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, ఆ కాపీ సింబల్ తో కాపీ చేసుకొని మళ్ళీ హోమ్ బటన్ లోకి రావాలి. హోమ్ బటన్ లోకి వస్తే మనము ఇక్కడ ఉంటాము. ఇక్కడ ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే హోమ్ బటన్ లోకి వస్తే మీకు ఈ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లేలో ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఒక ఆప్షన్ చూడండి, ఇంపోర్ట్ టోకెన్స్. ఆ ఇంపోర్ట్ టోకెన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి ఇలా వస్తుంది లీడర్స్. చూడండి, నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసరికి ఇలా వస్తుంది. మనం అక్కడ కాపీ చేసుకున్న కాంట్రాక్ట్ అడ్రస్ ను మనము ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో ఈ బాక్స్ లో మనం పేస్ట్ చేయాలి. అక్కడ కాపీ చేసుకున్నదాన్ని నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీ కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేసినట్టు అగపడుతుంది. పేస్ట్ చేసి మనము నెక్స్ట్ కనుక చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లేలో మన బిఎంవైటి కాయిన్ యొక్క టోకెన్ సింబల్ ఏంటి? మన బిఎంవైటి కాయిన్ యొక్క టోకెన్ సింబల్ వచ్చి బిఎంవైటి. మరి టోకెన్ డెసిమల్ ఏంటంటే మన టోకెన్ యొక్క డెసిమల్ 18 డెసిమల్ లీటర్స్. మాకు ఇలా మీకు బిఎంవైటి అనే సింబల్ వస్తుంది, టోకెన్ డెసిమల్ వచ్చి 18 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డిస్ప్లేలో వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా మీరు నెక్స్ట్ కొట్టేసరికి బోర్డ్ మై ట్రిప్ అనేది ఒకటి ఆటోమేటిక్ గా మనకు ఇంపోర్ట్ అయినట్టుగా వస్తుంది. దీన్ని మనము ఇంపోర్ట్ అని ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకు ఫైనల్ స్టేజ్ లో ఇలా వస్తుంది. చూడండి లీడర్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో ఈ క్రాక్స్ తెచ్చుకున్నాము, చైన్ నెట్ మార్చుకున్నాము. రెండోది వచ్చి ఇప్పుడు బోర్డ్ మై ట్రిప్ ను కూడా మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ లో కావాల్సినది కంప్లీట్ అయ్యాయి. మరి నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు బోర్డ్ మై ట్రిప్ అయితే తీసుకొచ్చాము, మనము మన కాయిన్స్ ను రిసీవ్ ఎట్లా చేసుకోవాలి, మరి సెండ్ ఎట్లా చేయాలి? ఎగ్జాంపుల్ కి మన దగ్గర బిఎంవైటి కాయిన్స్ లేవు. ఎగ్జాంపుల్ మన లైఫ్ లైన్ దగ్గర, మన అప్లైన్ దగ్గర, మన ఫ్రెండ్ దగ్గర, లేదా మన మేనేజ్మెంట్ దగ్గర నుంచో మనం కాయిన్స్ తీసుకోవాలంటే మరి ఎలా అంటే, నెక్స్ట్ ఫేజ్ లో మనము కాయిన్స్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ మనకు ఈ బోర్డ్ మై ట్రిప్ మీద క్లిక్ చేసినట్టయితే, మీకు ఏదైతే ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ డిస్ప్లేలో ఇలా ఈ డిస్ప్లే వస్తుంది లీడర్స్. నెక్స్ట్ డిస్ప్లేలో ఇలా వస్తుంది. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి చూడండి, ఏమున్నాయి? ఒకటేమో రిసీవ్ ఉంది, రెండోది వచ్చి సెండ్ ఉంది. మరి రిసీవ్ ఏంటి, సెండ్ ఏంటంటే మీరు మీ అప్లైన్ ద్వారా దగ్గర కానీ మీ ఫ్రెండ్ దగ్గర కానీ కాయిన్స్ అంటే మన బిఎంవైటి కాయిన్స్ మీరు తీసుకోవాలంటే, అంటే మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీరు ఈ రిసీవ్ అనే దాని మీద ఎంటర్ చేసి అక్కడ ఉన్న రిసీవింగ్ అడ్రస్ మీ ఫ్రెండ్కో లేదా మీ అప్లైనర్కో పంపిస్తే ఆ రిసీవ్ అడ్రస్ కి తను మీ కాయిన్ పంపిస్తాడు. అదే ఈ రిసీవింగ్ అడ్రస్. మరి ఇక్కడ చూడండి, రిసీవింగ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా డిస్ప్లే వస్తుంది. చూడండి, ఇలా రెండు ఉన్నాయి. కిందనేమో మీకు కాపీ సింబల్ ఉంది, పైన స్క్రీన్ షాట్ ఉంది. మీరు కాపీ చేసుకొని మీరు జాగ్రత్తగా పంపించగలిగితే ఈ కాపీ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీ రిసీవింగ్ అడ్రస్ కాపీ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కో అప్లైన్కో పంపించి మీరు కాయిన్స్ తెప్పించుకోవచ్చు. లేదు మీరు చేయలేదనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ను స్క్రీన్ షాట్ చేసి కూడా మీరు పంపించగలిగితే వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ ను వాళ్ళు స్కాన్ చేసి కూడా మీకు పంపించడానికి ఈజీగా ఉంటుంది. ఇది రిసీవింగ్ లీడర్స్. మరి నెక్స్ట్ వచ్చేసరికి సెండ్ ఆప్షన్ ఉంది. మరి ఈ సెండ్ ఆప్షన్ మీరు కనుక క్లిక్ చేస్తే ఆ డిస్ప్లే నెక్స్ట్ డిస్ప్లే ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. సెండ్ లో ముందుగా మనము సెండ్ అని కొట్టగానే ఎగ్జాంపుల్ కి మన ఫ్రెండ్ మన లైఫ్ లైన్ ఎవరో వాళ్ళ రిసీవింగ్ అడ్రస్ కానీ క్యూఆర్ కోడ్ కానీ పంపించారు. మనం బోర్డ్ మై ట్రిక్ అంటే బిఎంవైటి కాయిన్స్ పంపాలంటే మనము సెండ్ అని టైప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇదేంటి? మన అకౌంట్. మనకు కావాలంటే ఈ అకౌంట్ కు మన పేరుగా మార్చుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ 1 మనం ఎక్కడ నుంచి అకౌంట్ 1 నుంచి ఫ్రమ్ అకౌంట్ 1 నుంచి మనం ఎవరికి ఇవ్వాలి? మరి మన ఫ్రెండ్కో మన అప్లైన్కో లేకుంటే లైన్ డాకో పంపించాలంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? రిసీవింగ్ అడ్రస్ కావాలా. ఆ రిసీవింగ్ అడ్రస్ ను వాళ్ళు పంపించిందని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినా పర్వాలేదు, లేదా మనము ఇక్కడ ఉన్న స్కాన్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఒకవేళ క్యూఆర్ కోడ్ కనుక పంపిస్తే ఆ స్కాన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా కెమెరా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత మనము ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా తన రిసీవ్ అడ్రస్ ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్ లో ఆటోమేటిక్ గా రిసీవింగ్ అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ కొట్టి మనము తనకు ఎన్ని కాయిన్స్ అయితే పంపించాలో ఆ కాయిన్స్ అమౌంట్ కొట్టేసి
సెండ్ అని కొడితే మనకి ఎవరైతే లైఫ్ లైన్ ఉన్నారో ఆ లైఫ్ లైన్ కానీ అప్ లైన్ కానీ మన కాయిన్స్ సెండ్ అవుతాయి లీడర్స్. ఇది మనం పంపించే మార్గం. తర్వాత ఇది మనము రిసీవ్ చేసుకోవాలంటేనేమో మనము రిసీవ్ మీద క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ కానీ లేదా ఆ లింక్ కానీ పంపిస్తాము. సెండ్ చేయాలంటే ఆ వాళ్ళు ఎవరైతే లైఫ్ లైన్ కానీ అప్ లైన్ కానీ పంపిస్తారో వాళ్ళ రిసీవింగ్ అడ్రస్ ను మనం ఇక్కడ పేస్ట్ చేసి కానీ లేదా స్కాన్ చేసి కానీ మనం కాయిన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది మనము చేయాల్సింది. మన కాయిన్స్ తీసుకోవాల్సింది స్టార్టింగ్ లో మెటామాస్క్ లో మనము ఇన్స్టాలేషన్ పద్ధతి. తర్వాత మనము ఇప్పటికే చెప్పుకున్నాము, ఫస్ట్ దీనిలో 3 రకాల మనకు కీస్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ లోనేమో నార్మల్ పాస్వర్డ్, అంటే మనం మెటామాస్క్ వ్యాలెట్ లో ఓపెన్ అవ్వాలంటే స్టార్టింగ్ పేజ్ లో ఉండే పాస్వర్డ్ మీరు దానిని మర్చిపోయినా, లేదా సెకండ్ అయినా చాలా ఇంపార్టెంట్, ఈ అన్ని ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ ఏదైనా 3 పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ ఇంపార్టెంట్ అయితే నెక్స్ట్ వచ్చేది 12 ఫేజ్ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్ అది. థర్డ్ పాస్వర్డ్ వచ్చేసరికి మీకు ఇక్కడ సెట్టింగ్స్ లో కనుక వెళ్తే మీకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ లీడర్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీకు మళ్ళీ చూపిస్తాను. బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీరు ఇక్కడ ఉంది ఏదైతే ఉందో ఈ సెట్టింగ్స్, మీరు హోమ్ బటన్ లో రాగానే ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్ లోకి వెళ్ళి మీరు సెట్టింగ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ డిస్ప్లేలో ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ మీరు ఒకవేళ 12 ఫేజ్ పాస్వర్డ్ స్టార్టింగ్ లో మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ లో దీన్ని ఇన్స్టాల్ చేశారో ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు 12 ఫేజ్ పాస్వర్డ్ రాసుకున్నారు కానీ ఎక్కడో పోగొట్టుకున్నారు. దాన్ని మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ కావాలంటే కూడా మీరు అన్ఇన్స్టాల్ కాకముందే లీడర్స్, అన్ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోలేము. ఒకవేళ మీ మొబైల్లో మెటామాస్క్ వ్యాలెట్ ఉంది, మీరు రాసుకుంది ఎక్కడ పోగొట్టుకున్నారు, దాన్ని మళ్ళీ మీరు రాసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ లో కనుక క్లిక్ చేస్తే మీ 12 ఫేజ్ పాస్వర్డ్ మళ్ళీ మీకు కనబడుతుంది. దానిలో 2 క్వశ్చన్లు వేస్తుంది. ఆ క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయగలిగితే మీకు మళ్ళీ 12 ఫేజ్ పాస్వర్డ్ మళ్ళీ మీకు రికవర్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది సెకండ్ పాస్వర్డ్. థర్డ్ పాస్వర్డ్ వచ్చేసరికి చూడండి లీడర్స్, మీరు ఇలా పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నా అకౌంట్ నేమ్ వచ్చి రవి లీడర్స్, రవి1. నా రవి1 కి ఏదైతే ఉందో ప్రైవేట్ కీ ఇక్కడ ఉంటుంది. ప్రైవేట్ కీ ఇక్కడ ఉంటుంది. మనం ఇలా షో అని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది లీడర్, పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అక్కడ మీకు ఒక కీ ఎంటర్ అవుతుంది. దాని మీద పక్కనే బ్లాక్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసిన అది కనబడగానే మీకు బ్లాక్ అవుతుంది, అది కనబడదు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ పాస్వర్డ్ కనుక లీక్ అయితే, ఎగ్జాంపుల్ కి నా వాలెట్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే నాకు తెలియకుండానే ఎవరు తీసుకున్నారో కూడా మనం ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే వారి నేమ్ రాదు, ఏం రాదు, ఓన్లీ రిసీవ్ లింక్ వస్తుంది. ఆ రిసీవ్ లింక్ తో మనం వాళ్ళని పట్టుకోలేము. దానివల్ల మీరు ఈ సీక్రెట్ పాస్వర్డ్స్ కూడా ఎవరికి రివీల్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఈ ఏదైతే అకౌంట్ యొక్క ఈ ఫేజ్ ఉందో ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఈ ఫేజ్ కనుక మీరు ఎవరికైనా రివీల్ చేస్తే మీ వ్యాలెట్ మీ దగ్గర ఉంటుంది, మీ కాయిన్స్ మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. అది లీడర్స్ ఎస్పెషల్లీ ఈ షో ఇది మీరు జాగ్రత్తగా మీరు తీసుకొని రాసి పెట్టుకోవాలి. రేపు ఏదైనా రీసెట్ అయినా లేకుంటే అన్ఇన్స్టాల్ అయినా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అవసరం ఉంటుంది లీడర్స్. దీంట్లో మెటామాస్క్ వ్యాలెట్ లో కావాల్సిన ఇవి 3 పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనము మెటామాస్క్ వ్యాలెట్ లో ఈ క్రాక్షన్ తెచ్చుకున్నాము, బోర్డ్ మై టిప్ని తీసుకొచ్చుకున్నాము. మరి మన ఐడిని చాలా మంది స్టేకింగ్ చేయడానికి ఒక్కొక్కసారి 2 సార్లు ఒక అకౌంట్ ను 2 టైమ్స్ కూడా స్టేక్ చేయడం అవుతున్నారు. ప్లస్ కొందరికి ఎర్రర్స్ వస్తున్నాయి. దీనిలో ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, ప్లస్ 2 సార్లు ఎందుకు స్టేక్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు నేను వివరణ ఇస్తాను. మనము స్టేక్ చేయాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి మనము బ్రౌజర్లోకి వెళ్ళేసి బోర్డ్ బిఎంవైటి స్టేకింగ్ చూడండి లీడర్స్. నేను ముందు క్లిక్ చేయగానే రవి1 అకౌంట్ యాక్టివేటెడ్ అని వచ్చింది. మీకు కొత్తగా స్టార్టింగ్ లో ఎప్పుడైతే మెటామాస్క్ వ్యాలెట్ ను ఓపెన్ చేసి వచ్చినప్పుడు కనెక్ట్ అకౌంట్ అని వస్తుంది. చాలా మంది లీడర్స్ ఇదేదో ఉంది కనెక్ట్ చేస్తే ఏదో అవుతుందని దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మీరు క్యాన్సిల్ కనుక చేస్తే ఎగ్జాంపుల్ కి
మీకు ఒక ఎగ్జాంపుల్తో వివరణ ఇస్తాను. దాన్ని క్యాన్సిల్ చేసినట్టయితే ఏమవుతుందంటే, మీరు ఫోన్‌పే వాడుతున్నారు. కానీ దానిలో మీ అకౌంట్‌ను ఏదైతే యాడ్ చేయకుండానే డబ్బులు పంపాలించాలని అనుకుంటున్నారు. అలా సాధ్యమవుతుందా? సేమ్ లీడర్స్ ఇక్కడ అదే. మనకు ఫోన్‌పే యాప్ ఉంటుంది. దానిలో మీ హెచ్‌డిఎఫ్‌సియో, ఎస్‌బీఐయో అకౌంట్ యాడ్ చేయాలనుకోండి. మీరు వేరే వాళ్ళకి డబ్బులు పంపియడానికి సాధ్యం కాదు. సేమ్ ఇలాగే ఇందులో కూడా మీ వాలెట్‌లో మీ అకౌంట్ కనెక్ట్ కాకుంటే మీరు వేరే వాళ్ళకి స్టేక్ చేయడానికి గాని, మీరు పంపియడానికి గాని కుదరదు. అందుకే కనెక్ట్ అని ఎప్పుడైతే అకౌంట్ కనెక్ట్ అని వస్తుందో దాన్ని కనెక్ట్ అని కొట్టండి. క్యాన్సిల్ కొట్టకూడదు. ఇది లీడర్స్. మనము నెక్స్ట్ వచ్చేసరికి బిఎంవైటీ స్టేకింగ్ డాట్ కామ్ అని కొట్టి మనము లాగిన్ చేస్తాము. లాగిన్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఏదైతే ఉందో మనం ఎంటర్ చేస్తాము మన లాగిన్లో ఉన్న మన దానిని. నేను నా ఐడిని ఇక్కడ లాగిన్ చేయడానికి చూస్తున్నాను. లీడర్స్ చూడండి, ఇక్కడ నేను ఒక ఐడిని లాగిన్ చేయడానికి చూస్తున్నాను. లీడర్స్ వన్స్ ఇది రాంగ్ ఉంది. మాన్యువల్లీ టైప్ చేస్తాను. ఈ పాస్వర్డ్ కూడా లేదు. చాలా మంది ఈ పాస్వర్డ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళ చేతిలో, అన్నోన్ పర్సన్ చేతిలో పడితే మీ దాంట్లో ఉన్న కాయిన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఇది ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్ లీడర్స్. ఇలా మీకు లాగిన్ అవుతుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఇలా ఐడి లాగిన్ అవుతుంది. ఐడి లాగిన్ అవ్వగానే మనకు డాష్ బోర్డ్లో స్టార్టింగ్లో మీకు ఎంటర్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా లాగిన్ అవుతే సర్వర్ జూమ్ మీటింగ్ దీనిలో నడుస్తుంది కాబట్టి కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ఇలా ఇలా మనకు డాష్ బోర్డు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్ లో మనకు స్టార్టింగ్ లో డిఫాల్ట్ గా ఇలా వైట్ వస్తుంది. కావాలంటే మనము బ్లాక్ గా మార్చుకోవాలంటే, అంటే డార్క్ కలర్ లో మార్చుకోవాలంటే ఇలా వెళ్ళి మనం డార్క్ కలర్ కూడా మార్చుకోవచ్చు. అంటే చూడడానికి ఐస్ మీద ఎఫెక్ట్ పడకుండా మన కంపెనీ రెండు రకాల మోడ్స్ ఇచ్చింది. ఇలా బ్లాక్ మోడ్ మార్చుకోవచ్చు, లేకుంటే మనము ఇలా లైట్ మోడ్ లో కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం మెనూలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మెనూలో చూసుకున్నట్టయితే మీకు నేను ఇప్పుడు టోటల్ గా ఆల్రెడీ మీకు వేరే టెక్నికల్ సెషన్ లో అన్నింటి గురించి వివరణ ఇస్తున్నాడు కాబట్టి నేను మెయిన్ గా ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మై అకౌంట్ లో అంటే మీరు మీరు రిజిస్ట్రేషన్ అయ్యారు. ఇప్పుడు జనరల్ గా మనం ముందు తెలుసుకోవాల్సింది స్టేక్ చేయడం ఎలా, దాని గురించే తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మీకు గూగుల్ అథెంటికేషన్ అంటే మనము ఎర్న్ చేసాము, ఆ ఎర్నింగ్ ఇన్కమ్ ను మన మెటామాస్క్ వ్యాలెట్ లోకి ఎలా తీసుకోవాలంటే ముందుగా చేసుకోవాల్సింది ఏంది, దాని గురించి మీకు వివరణ ఇస్తాను. మనము ఫస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు మెటామాస్క్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకుందాము. నెక్స్ట్ స్టెప్ లో కాయిన్స్ అంటే మన బిఎంవైటీ కాయిన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా పంపించాలనేది తెలుసుకున్నాము. ఇప్పుడు మనము స్టేకింగ్ ఎలా చేయాలనేది తెలుసుకుంటాము. ఇప్పుడు మీరు మీరు లాగిన్ అవ్వగానే మీరు మెనూలో కనుక వెళ్తే ఇక్కడ స్టేక్ అండ్ ఎర్నింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. స్టేక్ అండ్ ఎర్నింగ్ మెనూలో మనం ముందు అకౌంట్ ఉంటుంది. ఇలా స్టార్టింగ్ మీరు చేయగానే ఫస్ట్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసరికి డాష్ బోర్డ్ ఉంటుంది. రెండో ఆప్షన్ వచ్చేసరికి మై అకౌంట్ ఉంటుంది. తర్వాత మై రెఫరల్ అండ్ డౌన్ లైన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి స్టేక్ అండ్ ఎర్నింగ్ అంటే మనం స్టేక్ చేయడం ఎలా, దాని ద్వారా ఎర్న్ చేయడం ఎలా అనేది ఒక ఆప్షన్. మనం ఈ ఆప్షన్లకు వెళ్తే ఇక్కడ చూడండి, స్టేక్ అండ్ ఎర్నింగ్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడే టోటల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ లో బై ట్రావెల్ ప్యాకేజ్, ఇది నేను ఆల్రెడీ $10 తో ముందుగానే యాక్టివేషన్ చేశాను కాబట్టి నాకు అక్కడ ఈ అకౌంట్ కి బై ట్రావెల్ ప్యాకేజ్ అనేది కనబడుతుంది. మీరు కనుక స్టార్టింగ్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఈ బై ట్రావెల్ ప్యాకేజ్ అనేది మీకు డిసపియర్ లో ఉంటుంది, అపియర్ అవ్వదు.
అది ఎప్పుడైతే మీరు $10 తో స్టేక్ చేస్తారో ఆ ఐడిని అప్పుడే అది అపియర్ అవుతుంది. ముందుగా మనం చేయాల్సింది ఏంది, టేక్ బిఎంవైటి బై బిఎంవైటి వెళ్ళి మనము దీన్ని కనుక క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ గా చూడండి. ఇక్కడ నాకు వచ్చింది ఏంది, స్విచ్ నెట్వర్క్ అని వచ్చింది. జనరల్ గా ఒకే నెట్వర్క్, జనరల్ గా అందరికి ఈ క్రాక్స్ అనే ఒకే నెట్వర్క్ కనుక ఉంటే ఈ డిస్ప్లే రాదు లీడర్స్. నాకు బిఎన్బి చైన్ కూడా ఉంది ఇలా, అందుకోసమైతే ఇలా స్విచ్ నెట్వర్క్ అంటుంది. మనకి ఈ క్రాక్స్ లోనే ఉండాలి కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని క్యాన్సిల్ చేయగానే మనము మళ్ళీ సేమ్ అదే మన ఈ క్రాక్స్ చైన్ లో ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అడుగుతుంది ఏమని అడుగుతుంది, మీరు ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని అప్గ్రేడ్ చేసిన కాబట్టి మీకు డైరెక్ట్ గా $100 కనబడుతుంది. దీన్ని నేను ఇంకొక ఐడిని ఇక్కడ జనరల్ గా అందరికి కామన్ గా $10 వస్తుంది లీడర్స్. నేను ఈ ఐడిని ఆల్రెడీ $100 చేశాను కాబట్టి మనకు మళ్ళీ $10 కనబడట్లేదు. మీరు ఇక్కడ ఒక కండిషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు స్టార్టింగ్ ఏదైతే $10 వస్తారో వచ్చిన తర్వాత మీ ఇన్కమ్ $100 కంప్లీట్ అవుతే, మీ ఎర్నింగ్ ఇన్కమ్ కనుక $100 కనుక కంప్లీట్ అవుతే అప్పుడు మీకు $100తో అప్గ్రేడ్ అవ్వడానికి కంపెనీ ఛాన్స్ ఇస్తుంది. అది మ్యాండేటరీ కాదు లీడర్స్, మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు $100తో టాప్అప్ చేయాలనేది మ్యాండేటరీ కాదు, కానీ మీకు చేసుకునే వెసులుబాటు ఇస్తుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. కానీ వన్స్ మీరు $100తో కనుక మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళీ మీరు వెనక్కి $10తో మళ్ళీ నెక్స్ట్ అప్గ్రేడేషన్ లో $10లకు రాలేరు. మీరు ఇక్కడ డిసైడ్ కావాల్సింది ఏంటంటే, వన్స్ ఒకసారి ముందుకు వెళ్తే $100తో మళ్ళీ వెనక్కి రాలేరు. ఇక్కడ చూడండి, అందుకే గమనించండి, నా ఐడిని ఆల్రెడీ $10తో ఉన్న ఐడిని నెక్స్ట్ టాప్అప్ లో $100తో టాప్అప్ చేశాను. అందుకోసమనే ఈ ఐడిలో $10 అనే ఆప్షనే లేదు చూడండి, ఓన్లీ డైరెక్ట్ $100. మళ్ళీ నెక్స్ట్ నేను 500తో కనుక చేస్తే ఈ $100 కూడా ఇక్కడ కనబడదు. అది లీడర్స్. అందుకోసమనే మనము అక్కడ $10 ఏది ఉందో దాన్ని ఇక్కడ మనము క్లిక్ చేస్తాం. $10 క్లిక్ చేయగానే మనకు కింద ఆటోమేటిక్ గా నేను ఇక్కడ దానికి సంబంధించిన కాయిన్స్ ఎన్ని అవుతుందో, ఇప్పుడు నేను $100తో టాప్అప్ చేశాను. $100తో టాప్అప్ చేయడానికి కావాల్సినవి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. $100తో కనుక టాప్అప్ చేయాలనుకుంటే మనకు 5% బోనస్ వస్తుంది. జనరల్ కంపెనీ చెప్పింది మీరు $100తో టాప్అప్ చేస్తే 5% బోనస్ ఇస్తా అని, దానికే 5% బోనస్ వస్తుంది. మన కాయిన్ యొక్క రేటు చూడండి, $0.015. దాంతో పాటు మనము స్టేక్ చేస్తే చూడండి లీడర్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఫస్ట్ మనము $10తో ఏది మన కమ్యూనిటీకి మన కంపెనీ ఇస్తుంది ఏంది, మీరు $10తో కనుక ఎంత $10తో కనుక స్టేక్ చేస్తే మనము కాయిన్స్ ఎన్ని వాడుతున్నాము, మనం వాడే కాయిన్స్ వచ్చేసరికి $10తో స్టేక్ చేస్తే మనం వాడే కాయిన్స్ వచ్చేసరికి 666.67 కాయిన్స్. మరి కంపెనీ ఏమంది, 5% బోనస్ ఇస్తా అన్నది. దానితో పాటు అదనంగా మనకి 50% జత చేసి, చూడండి లీడర్, మన ఎండి గారు మన కమ్యూనిటీని పెంచాలనే ఉద్దేశంతో మనం వాడే కాయిన్స్ 666 అయితే 5% బోనస్ ఇస్తున్నారు. దాంతో పాటు 50% అదనంగా కలిపి మనకు మన అకౌంట్ లోకి 1000 కాయిన్స్ లీడర్స్, 1000 కాయిన్స్ ను స్టేకింగ్ లో ఉంచుతున్నారు. అది లీడర్స్. ఇక్కడ కూడా సేమ్, ఇది ఫస్ట్ కమ్యూనిటీ కోసం. మీరు $10లో వచ్చిన వ్యక్తి నెక్స్ట్ మళ్ళీ టాప్అప్ చేసుకోవాలని $10తో కనుక టాప్అప్ కనుక చేసుకుంటే, ఫస్ట్ లో అయితే 1000 కాయిన్స్ వచ్చాయి. సెకండ్ కనుక మళ్ళీ $10తో కనుక రీటాప్అప్ చేస్తే మనం వాడే కాయిన్స్ వచ్చి 666 అదే సేమ్ ఉంటాయి. కానీ మనకు వచ్చే కాయిన్స్ వచ్చి సెకండ్ రీటాప్అప్ లో 5% కలిపి, 5% బోనస్ కలిపి మనకు 700 కాయిన్స్ వస్తాయి లీడర్స్. ముందు ఏమో కమ్యూనిటీ పెంచడానికి ఫస్ట్ టాప్అప్ లో మనం $10తో కనుక చేస్తే మనకు వచ్చినాయి 1000 కాయిన్స్. రీటాప్అప్ లో అంటే సెకండ్ ఎప్పుడైతే మీరు రీటాప్అప్ చేస్తారో అప్పుడు వాడే కాయిన్స్ సేమ్ ఉంటాయి. దానికి 5% అదనంగా కలిపి 700 కాయిన్స్ ఇస్తాడు. మీరు ఇక్కడ కనుక గమనించినట్టయితే, మీరు $100తో రీటాప్అప్ చేస్తే మీకు ఇక్కడ 5% బోనస్ ఇస్తూ ప్లస్ మీకు వచ్చే కాయిన్స్ అన్ని
7,000 కాయిన్స్ వస్తాయి. మనకు 7,000 కాయిన్స్ వస్తాయి. అవి మనము వాడే కాయిన్స్ ఎన్ని, పేయబుల్ కాయిన్స్ వచ్చి మనం స్టేక్ చేయడానికి 6,666 కాయిన్స్ ఉంటాయి. మనం $100 మనం $10 ఎన్ని వాడుతున్నాము, 666 వాడుతున్నాము. అదే $100కి 6,666 వాడతాము. వాడితే మనకు వచ్చే కాయిన్స్ వచ్చేసరికి మనకు 7,000 కాయిన్స్ వస్తాయి. ఆ 7,000 కాయిన్స్ వచ్చి ఎవ్రీ మంత్ లీడర్స్, మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఏదైతే $10తో చేసామో, మనం $10తో చేసిన ఏవైతే 1000 కాయిన్స్ ఉన్నాయో అవి మనకు 25 మంత్స్ కోసం లాక్ అయి ఉంటాయి. ఇక్కడ మనము రీటాప్అప్ లో $100తో కనుక చేస్తే మీరు 7,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ మంత్ మళ్ళీ 280 లాగా, అంటే ఎవ్రీ మంత్ 4% లాగా 25 మంత్స్ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తాయి మీ కాయిన్స్. చూడండి ఇక్కడ గమనించండి. మనం ఇక్కడ ఏదైతే స్టేక్ చేస్తున్నామో $100 అనేది ఇక్కడ స్టేక్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కాదు లీడర్స్. ఇక్కడ $100 చేస్తుంది, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఓన్లీ ఏంది, మన సేవింగ్. మనం ఏం చేస్తున్నాము, మనకు వచ్చిన ఇన్కమ్ లో కొన్ని సేవింగ్ లో పెడుతున్నాం. మళ్ళీ అకౌంట్ లో సేవింగ్ లో పెడితే ఆ సేవింగ్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి. ఎగ్జాంపుల్ కి ఫిక్స్డ్ డిపాజిట్ 25 మంత్స్ కొడతాం. పెట్టి ఆ 25 మంత్స్ లో ఎవ్రీ మంత్ 4% లెక్క విత్డ్రా పెట్టుకుంటున్నాం మనం వర్క్ చేయడానికి. ఇది ఏమంటే మన కాయిన్ పెంచడానికి, మార్కెట్ లోకి ఎక్కువ కాయిన్స్ ఉండకపోవడానికి, ఆపడానికి ఒక మార్గం లీడర్స్. అంతేగాని నేను ఇంత సంపాదించుకోగానే మళ్ళీ పెట్టాలా, నేను $10తో వచ్చాను, $30తోనే సంపాదించుకున్నాను, మళ్ళీ నా $10 కంపెనీ తీసుకుంటుంది. లీడర్స్ ఇక్కడ కంపెనీ తీసుకోవట్లేదు. మీరు $30 సంపాదించుకున్నారు, $20 ఖర్చు పెట్టుకోండి, $10 సేవింగ్ లో పెట్టుకోండి. కంపెనీ తీసుకోవట్లేదు లీడర్స్, దాచిపెట్టుకోమంటుంది. ఎందుకంటే మీ కాయిన్ ప్రైస్ పెంచడానికి. ఆ కాయిన్ ప్రైస్ పెంచడం ఎందుకంటే మీ $30 మీరు మార్కెట్లోకి తెచ్చారనుకోండి, మీ ఇన్కమ్ మొత్తాన్ని మళ్ళీ మార్కెట్లోకి కాయిన్స్ ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయితే సప్లై పెరుగుతుంది, అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. దానికోసమనే మీరు మూడో పార్ట్, మీరు $30 చేస్తే $20 ఖర్చు పెట్టుకోండి, $10 మళ్ళీ సేవింగ్ లో పెట్టుకోమంటుంది. సేమ్ ఇలాగే $100 కూడా అంతే. మనము టేకప్ చేస్తే ఇక్కడ 7,000 కాయిన్స్ వస్తాయి మీకు. ఎవ్రీ మంత్ మళ్ళీ మీకు రిటర్న్ 280 కాయిన్స్ లాగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇది రీటాప్అప్. మళ్ళీ నెక్స్ట్ విషయానికి వస్తే, ఇన్కమ్ అయితే ఎర్న్ చేసాం. ఎగ్జాంపుల్ కి ఇన్కమ్ ఏం చేసాము, మనకు 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఏంటది, ఒకటేమో ఎర్నింగ్ ఇన్కమ్, రెండోది అంటే వర్కింగ్ ఇన్కమ్. ఎర్నింగ్ ఇన్కమ్ మీన్స్ వర్కింగ్ ఇన్కమ్. రెండోది వచ్చి నాన్ వర్కింగ్ ఇన్కమ్. 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మన బిఎంవైటి స్టేకింగ్ లో. దాంట్లో 2 విషయాలు, మన ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీకు ఈ ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ లో ఉంటుంది. ఈ ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ లో ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో వీక్లీ 5% మనం తీసుకోవడానికి అవుతుంది. అదే డిఎంసి రాయల్టీ, ఇప్పుడు మనము డిఎంసి రాయల్టీ అంటే మనము ఎప్పుడైతే 10 డిఎంసి చేస్తే $1 అలా ఎలా తీసుకుంటున్నామో, ఆ ఇన్కమ్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ గా మండే టు ఫ్రైడే ఈ డిఎంసి విత్డ్రావల్ లో వచ్చి మన $1కు సంబంధించిన ఏదైతే బిఎంవైటి కాయిన్స్ ఉన్నాయో దానిలో వస్తాయి. ఈ డిఎంసి విత్డ్రావల్ లో ఏదైతే ఉందో న్యూ విత్డ్రావల్ అనే ఆప్షన్, ఇది ఫైనల్ స్టేజ్. ఇక్కడ ఏదైతే కాయిన్స్ కనబడుతున్నాయో ఈ కాయిన్స్ మనము డైరెక్ట్ గా మన మెటామాస్క్ వ్యాలెట్ కు తీసుకోవచ్చు. చూడండి, మరి మెటామాస్క్ వ్యాలెట్ తీసుకోవాలంటే చాలా మంది లీడర్లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, వాళ్ళు మన ఏదైతే విత్డ్రావల్ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ మరి పెట్టకుండానే, ఈ విత్డ్రావల్ వ్యాలెట్ అడ్రస్ పెట్టకుండానే, అంటే మన మెటామాస్క్ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అక్కడ అప్డేట్ చేయకుండానే ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది. వాళ్ళు చాలా మంది లీడర్లో ఏంటంటే, అరే ఏంటి, నేను నా ఇన్కమ్ ఎర్న్ చేశాను, నా ఇన్కమ్ లో నా మెటామాస్క్ వ్యాలెట్ తీసుకోవాలంటే రావట్లేదు, ఇదేంటి కంపెనీ ఏదో పెట్టింది ఫిట్టింగ్ అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు లీడర్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా మనము డైరెక్ట్ గా వెళ్ళి విత్డ్రావల్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం మెటామాస్క్ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ను పేస్ట్ చేయలేము. దాన్ని చేయాలంటే ముందు మన అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళి, ఏంటి, మనం ఇన్కమ్ అయితే ఎర్న్ చేసాము. చాలా మంది లీడర్స్ $1, $3, $5, లాస్ట్ $24, 24 to 74, మన 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 గ్రేట్ లీడర్ అయిన జీవికే గారు ఆల్రెడీ $174 పర్ డే కూడా తీసుకున్నారు. నాకు తెలిసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో కూడా వెళ్ళుంటారు ఈ విత్ ఇన్ ద వీక్ లో. అది ఏదైతుందో ఆ ఇన్కమ్ ను బయటకు తీయాలంటే మాత్రము మనం ముందుగా చేయాల్సింది, ఇక్కడ మన మై అకౌంట్ లోకి వెళ్ళి, ఇదే లీడర్స్ మనము గూగుల్ అథెంటికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇది మనము మై అకౌంట్ లోకి వెళ్ళి
అప్డేట్ మై ప్రొఫైల్ లీడర్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా అవసరమైన పాయింట్. చాలా మంది లీడర్స్ కు ఇప్పటి వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ మీ రిసీవింగ్ అడ్రస్ ఏంది, మీ ఏదైతే ఇన్కమ్ ఉందో, ఇంతకు ముందు boardmydrip.com లో మనం అక్కడ ఏమైతే కేవైసీ చేసామో సేమ్ అలాంటిదే, కేవైసీ లాంటిదే ఇప్పుడు మనం చేస్తున్నది. ఏదైతే ఉందో మనం ఇక్కడ అలా కేవైసీ చేసాము, ఆ కేవైసీ ఏదైతే ఉందో ఆ కేవైసీలో మన బ్యాంక్ అకౌంట్ యొక్క, మన బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇస్తాం కేవైసీలో. మరి ఇక్కడ ఏమయ్యాలి, ఇది డీసెంట్రలైజ్డ్ కదా, ఇది అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేము, డీసెంట్రలైజ్డ్ కాబట్టి మనం మెటమాస్క్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇవ్వాలి. అదే మన అకౌంట్ అన్నమాట, మన రిసీవింగ్ మెటమాస్క్ వాలెట్. దాన్ని ఇవ్వాలంటే ముందుగా ఇక్కడ ఏముంది, అప్డేట్ మై ప్రొఫైల్. ఏంటి, అప్డేట్ మై ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేయగానే, అప్డేట్ మై ప్రొఫైల్లో క్లిక్ చేయగానే ఇలా మీ టోటల్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, టోటల్ డీటెయిల్స్ వస్తాయి. టోటల్ డీటెయిల్స్ వస్తే నేను ఆల్రెడీ వాలెట్ అడ్రస్ నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి అక్కడ ఎంటీ ఉంది. అదే వాలెట్ అడ్రస్ కనుక మీకు లేదంటైతే ఆడ జనరల్ గా ఇలా ఉంటుంది. నేను వేరే ఒక ఐడి మీకు లాగిన్ చేసి చూస్తాను. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను లీడర్స్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నేను వేరే ఐడిని లాగిన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. నా దాంట్లో ఆల్రెడీ పెట్టి ఉంది కాబట్టి మీకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను వేరే ఒక ఐడిని చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి లీడర్స్, ఈ ఐడిలో ఆల్రెడీ వాలెట్ అడ్రస్ మనము అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి వాలెట్ అడ్రస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మనం ఇలా లాగిన్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో ఆ డాష్ బోర్డ్లో మనము ప్రొఫైల్లోకి వెళ్ళి మై అకౌంట్స్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మన మై అకౌంట్ సెక్షన్లో అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనము చూడండి, ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్ ఏదైతే చేయాలనుకుంటామో మెనూలోకి వెళ్ళి మనము మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళి అప్డేట్ మై ప్రొఫైల్. చూడండి, ఇప్పటి వరకు మనము ఇంతకుముందు నా ఐడిలో అన్ని ఆల్రెడీ ఉన్నాయి, మనము ఇక్కడ ఇది లేదు. చూడండి, వాలెట్ అడ్రస్ ఎంటీగా ఉంది. ఈ వాలెట్ అడ్రస్ ను మనము చేయాలి అంటే, వాలెట్ అడ్రస్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ కి నేను చూడండి వాలెట్ అడ్రస్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ గా వాలెట్ అడ్రస్ ను మనము ఇక్కడ ఈ వాలెట్ అడ్రస్ నేను అక్కడ అప్డేట్ చేయాలి కూడా ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. నేను మళ్ళీ అక్కడ వెళ్ళి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, అదే వాలెట్ అడ్రస్ ను పేస్ట్ చేస్తున్నాను. సబ్మిట్ కొట్టగానే ఎర్రర్ వస్తుంది. చూడండి ఏమంటుంది, ప్లీజ్ ఎనేబుల్ గూగుల్ అథెంట్ టు సెక్యూర్ అంటుంది. ఎందుకంటుందంటే మీరు కనుక ఆ అథెంటికేషన్ సెక్యూర్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అథెంటికేషన్ చేయకుంటే ఎగ్జాంపుల్కు మీ అప్లైనర్కో లేకుంటే మీ లైఫ్ లైన్కో లేకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్కో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక తెలిస్తే తను కనుక మిస్యూజ్లో అతని రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ అప్డేట్ చేశారనుకోండి, మీరు ఎప్పుడు వెళ్ళి మీ విత్డ్రావల్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తారు, మీరు వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు వస్తాయా కాయిన్స్ అని. ఆ కాయిన్స్ కాస్త ఎక్కడికి వెళ్తాయి, మీ ఫ్రెండ్ కానీ మీ లైఫ్ లైనో మీ అప్లైనో ఆ వ్యాలెట్కి వెళ్తాయి లీడర్స్. అందుకోసమనే ఈ అథెంటికేషన్ ప్రాసెస్ తీసుకొచ్చారు మన కంపెనీ వాళ్ళు. ఇది సెక్యూర్ ప్రాసెస్. ఇంతకుముందు ఓటీపీ సిస్టమ్ ఉండేది, మొబైల్ కి ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు కాయిన్స్ వచ్చేవి. ఆ ఓటీపీ అనేది మన సిగ్నల్స్ సరిగా లేకున్నా లేకుంటే ఏదైనా నెట్వర్క్ లో ఇష్యూ ఉన్నా సరే చాలా ఇబ్బంది అవుతుందని ఈ గూగుల్ అథెంటికేషన్ పద్ధతి తీసుకొచ్చారు. చాలా కంపెనీలు ఈ క్రిప్టోలో డిజిటల్ కి సంబంధించిన అన్ని కంపెనీస్ మాక్సిమం ఈ గూగుల్ అథెంటికేషన్ నే వాడతాయి. మరి ఈ గూగుల్ అథెంటికేషన్ చేయడం ఎలా, దీన్ని అప్డేట్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ అథెంటికేషన్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, గూగుల్ అథెంటికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్, చాలా జాగ్రత్తగా గమనించండి అందరూ. గూగుల్ అథెంటికేషన్, ఈ గూగుల్ అథెంటికేషన్ ని మనం ఎంటర్ చేయగానే మీకు ఇలా వస్తుంది లీడర్స్, ఇలా వస్తుంది గూగుల్ అథెంటికేషన్. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెండు ఉన్నాయి, ఏమున్నాయి, క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ఉంది. మీరు గూగుల్ అథెంటికేషన్ లో యాప్ లో మీకు గూగుల్ అథెంటికేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ గూగుల్ అథెంటికేషన్ యాప్ లోకి వెళ్ళి మీకు దాని స్క్రీన్ షాట్ చూపిస్తాను. గూగుల్ అథెంటికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో, యాప్ ఇలా ఉంటుంది. మీరు యాప్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి, యాప్ వచ్చేసరికి ఇలా గూగుల్ అథెంటికేషన్ యాప్ ఇలా ఉంటుంది. దాన్ని ఏం లేదు, మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ముందు ఈ అథెంటికేషన్ చేసే ముందు
గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం గూగుల్ GOOGL అథెంటికేటర్, గూగుల్ అథెంటికేటర్ అని టైప్ చేసినట్టయితే మీకు ఇలా సింబల్ వస్తుంది. వేరే సింబల్స్ కూడా ఉంటాయి, మెయిన్ వాళ్ళకి గూగుల్ వాళ్ళది అనమాట. ఇది ఇలా సింబల్ వస్తుంది క్రాస్ లో. ఈ సింబల్ దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి లీడర్స్. నా ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఓపెన్ అంటుంది. ఇట్లా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇట్లా గూగుల్ అథెంటికేటర్ నేను ఇలా ఓపెన్ అవుతుంది లీడర్స్. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. నేను డిఫరెంట్ ఆల్రెడీ ఐడీస్ కి చేసినాను కాబట్టి ఇలా మీకు కనబడుతుంది. గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే కనబడుతుందో దాన్ని మీకు స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తాను. ఎందుకంటే నేను అనుక డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే అది మీకు మళ్ళీ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ కదా. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది, ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది. దాని కిందే ఇక్కడ ఒక అకౌంట్ కీ అని ఉంది చూడండి, అకౌంట్ కీ అని ఉంది. ఇక్కడ 2 ఆప్షన్లు వచ్చినాయి. ఈ మీరు గూగుల్ అథెంటికేషన్ లోకి వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసినా పర్లేదు, లేదా ఈ ఏదైతే ఉందో కింద కీ ఉంది కదా మాన్యువల్ కీ, ఆ కీని ఎంటర్ చేసినా సరే మీ ఆటోమేటిక్ గా మీకు అది ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి మీకు ఇంతకుముందు నేను చూపించినట్టు గూగుల్ అథెంటికేటర్ లో ఆటోమేటిక్ గా రీడ్ అవుతా ఉంటాయి. నేను ఇది చేయగానే మీకు బ్లాక్ అయిపోతుంది. ఇలా చూడండి, మీకు ఏం కనబడతలేదు, బ్లాక్ అయిపోతుంది. దానిలో మీ ఐడి ఆటోమేటిక్ గా దాన్ని రికగ్నైజ్ చేసి మీకు ఏమవుతుందంటే అక్కడ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ను కనుక తీసుకొచ్చి దీనిలో మీకు ఇప్పుడు ఇక్కడ మీకు చూపించిన ఈ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంది, గూగుల్ అథెంటికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ యాడ్ కోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. యాడ్ కోడ్ అనే ఆప్షన్ లో మళ్ళీ మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఏం ఆప్షన్లు ఉంటాయి? 2 ఆప్షన్లో ఒకటేమో మీకు చూడండి లీడర్స్, నేను స్క్రీన్ షాట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యాడ్ కోడ్ చూడండి, ఇట్లా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఓపెన్ చేయగానే, కొత్తగా ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇంతకుముందు నేను ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ యాడ్ చేసిన కాబట్టి అలా కనబడింది. మీరు కొత్తగా ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తుంది. దీనిలో ఫస్ట్ ఏమంటుంది, యాడ్ కోడ్ అంటుంది. యాడ్ కోడ్ అంటే ఇప్పుడు మనకు 2 ఏమున్నాయి అక్కడ, మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి ఒక కోడ్ ఉంది, లేదా మనం క్యూఆర్ తో స్కాన్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ కోడ్ అని ఎంటర్ చేయగానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది లీడర్స్. చూడండి, ఇది మీకు స్క్రీన్ రివర్స్ లో ఉంది. మీరు చూడండి, ఒకటి ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక నిమిషం లీడర్, నేను దీన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎడిట్ ఓకే లీడర్స్, చూడండి ఫస్ట్ ఏమనుంది, స్కాన్ క్యూఆర్ కోడ్. మన దగ్గర అక్కడ 2 క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది, ప్లస్ కింద ఎంటర్ కీ అని ఉంది. ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేయాలనుకుంటే మనము ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ ను స్కాన్ చేసినా ఆటోమేటిక్ గా మీ అకౌంట్ దీనిలో డిటెక్షన్ అవుతుంది. లేదా మనం మాన్యువల్ ఎంటర్ చేయాలంటే అక్కడ ఉన్న 16 ఫేజ్ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ని తీసుకొచ్చి ఎంటర్ సెటప్ కీ దగ్గర ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ అకౌంట్ మీ గూగుల్ అథెంటికేటర్ లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ కాగానే మీకు అక్కడ ఒక కీ వస్తుంది. ఆ కీ ఆటోమేటిక్ గా ఆ కీని తీసుకొచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడ మనం ఇంతకుముందు మెటామాస్క్ వ్యాలెట్ లో ఇక్కడ ఉంది కదా కింద ఏదైతే ఉందో ఆ కింద బాక్స్ లో ఆ కీని 6 న్యూమరిక్ కీస్ ఉంటాయి. ఆ కీను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇది అప్డేట్ అయిపోయి ఇక్కడ ఆప్షన్ వస్తుంది ప్రొఫైల్ దగ్గరికి. ఆ ప్రొఫైల్ దగ్గరికి ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ వచ్చిన దాన్ని నేను ఒకవేళ ఇప్పుడు కనుక మాన్యువల్ గా చేస్తే మీకు అంతా బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ లో మీరు ఏం చూడలేరు. ఆ కీని తీసుకొచ్చి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్, అది ఎప్పుడైతే అథెంటికేషన్ కంప్లీట్ చేస్తారో ఈ వ్యాలెట్ అడ్రస్ కింద మీకు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఏంటది, F2 ఏదైతే ఉందో అక్కడ ఉన్న కోడ్ ను తీసుకొచ్చి FTA ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఎంటర్ చేయడానికి కింద ఒక ఆప్షన్ వస్తుంది. ఆ కోడ్ ను తీసుకొచ్చి ఏదైతే గూగుల్ అథెంటికేటర్ లో కోడ్ ఉందో ఆ కోడ్ ఎవ్రీ 30 సెకండ్స్ కి ఒక కోడ్ మారుతుంది లీడర్స్. అదే అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కనుక మీరు ఇక్కడ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఈ కోడ్ ఇక్కడ చూడండి, మీ లాగిన్ తెలిసిన తర్వాత మీరు గూగుల్ అథెంటికేషన్ చేసిన తర్వాత కూడా ఈ క్యూఆర్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ తెలిసిన లేదా ఆ క్యూఆర్ కోడ్ కింద
ఏదైతే ఉందో ఈ 16 డిజిట్ న్యూమర్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అది తెలిసినా సరే మీరు మళ్ళీ వేరే వాళ్ళ చేతిలో మీరు తాళం వేసిన కీ అతని చేతికి ఇచ్చినట్టే. మళ్ళీ మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది కూడా మీరు అథెంటికేషన్ చేసిన తర్వాత కూడా ఇది కనుక వేరే వాళ్ళ చేతిలో పడితే దాన్ని కూడా మళ్ళీ మార్చడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దీన్ని జాగ్రత్తగా ఎవరికి ఇవ్వకుండా వన్స్ ఒకసారి చేశారంటే దాన్ని మర్చిపోవడమే బెటర్. అది లీడర్స్. మీరు వన్స్ ఒకసారి అథెంటికేషన్ చేశారంటే మీకు ఇంకా ఎప్పుడైనా సరే మళ్ళీ మీకు ఓటీపీ అడగదు. ఇదే ఫైనల్ స్టేజ్. ఒకసారి అథెంటికేషన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు ఓటీపీ అడగదు. ఎప్పుడు విత్డ్రా చేసినా సరే మీకు డైరెక్ట్ గా విత్డ్రా అయిపోతుంది లీడర్స్. నేను మీకు విత్డ్రా చేసి కూడా చూపిస్తాను. చూడండి, నా అకౌంట్ లో నేను ఇంతవరకు ఎప్పుడు నా కాయిన్స్ ని విత్డ్రా చేయలేను. నేను మళ్ళీ నా అకౌంట్ ద్వారా ఒకటి విత్డ్రాలు కొట్టి చూస్తాను. ఆటోమేటిక్ గా అకౌంట్ లో ఆడైన కాయిన్స్ తోని చూడండి, ఒక ఐడిలో ఈ ఐడిలో కనుక కాయిన్స్ కనుక ఉంటే నేను విత్డ్రా కొట్టి చూపిస్తాను. ఇలా లాగిన్ చేయగానే మనకు 2 రకాల స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో ఎర్నింగ్ ఇన్కమ్, ఎర్నింగ్ వ్యాలెట్ ఉంటుంది. ఆ ఎర్నింగ్ వ్యాలెట్ లో ఏదైతే మన ఇన్కమ్ ఉంటుందో అంటే వర్కింగ్ ఇన్కమ్ ఉంటుందో ఆ వర్కింగ్ ఇన్కమ్ ను మనం ఏంటి వీక్లీ 5% తీసుకుంటాం. ఆ వీక్లీ 5% ఏదైతే విత్డ్రా చేస్తామో ఆ విత్డ్రా చేసిన ఏదైతే ఉందో డాలర్ కి సంబంధించిన మన బిఎంవైటీ కాయిన్స్ వచ్చి వెళ్ళి డిఎంసి విత్డ్రావల్లో చేరుతాయి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కదా మన కంపెనీలో. ఒకటేమో ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ ఉంది. ఎర్నింగ్ అంటే ఎర్నింగ్ ఇన్కమ్ అంటే వర్కింగ్ ఇన్కమ్. రెండోదేమో డిఎంసి విత్డ్రావల్ అంటే మన రాయల్టీ. రాయల్టీ ఏమో డైరెక్ట్ గా డిఎంసి విత్డ్రావల్ వచ్చి చేరుతుంది. ఎర్నింగ్ ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది. మనం గమనిద్దాం. చూడండి, ఫస్ట్ ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ దగ్గర కనుక క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనం ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఎర్నింగ్ ఇన్కమ్ కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ చూడండి, నాకు ఇప్పుడు వీక్లీ ఆల్రెడీ 1 వీక్ అయింది కాబట్టి $299.93 నాది ఆల్రెడీ నాకు 5% ఇప్పుడు విత్డ్రావల్ చేసుకోవడానికి ఈ ఐడికి ఛాన్స్ ఉంది. చూడండి, వీక్లీ 5% లో ఛాన్స్ ఉంది. ఎంత ఉంది? $299.93 నా ఎర్నింగ్ ఇన్కమ్ లీడర్స్. ఇదేంటి? ఓన్లీ ఎర్నింగ్ ఇన్కమ్. ఎర్నింగ్ ఇన్కమ్ చూడండి, పైన ఆప్షన్ ఇచ్చాడు ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ టు డిఎంసి వ్యాలెట్. ఈ డిఎంసి వ్యాలెట్ అనేది ఫైనల్ స్టేజ్ లీడర్స్. అంటే మనకు డిఎంసి వ్యాలెట్ లో ఏదైతే కాయిన్స్ ఉన్నాయో అవి డైరెక్ట్ గా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇదేమో ఎర్నింగ్ ఇన్కమ్ ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయగానే మనకు ఏవైతే ఉన్నాయో ఈ $14 కు అంటే ఇక్కడ చూడండి $14. ఈ $14 కు సంబంధించిన కాయిన్స్ అంటే $1కి 66.67 కాయిన్స్. ఎన్ని? 66.67 కాయిన్స్ $1కి. ఇక్కడ 14.6 ఉంది. ఇంటూ 14.6 కనుక చేస్తే మనకు వస్తాయి 973 కాయిన్స్ ఆల్రెడీ డిఎంసి విత్డ్రావల్లో చేరుతాయి. మనము దీన్ని ఎంటర్ చేసే ముందు డిఎంసి విత్డ్రావల్లో కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. చూడండి, డిఎంసి విత్డ్రావల్లోకి వెళ్ళి న్యూ విత్డ్రావల్లో కనుక వేస్తే మనకు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి, 3170 కాయిన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3917. నేను ఇప్పుడు అది విత్డ్రా చేస్తాను. చూడండి, విత్డ్రా చేస్తాను. మనము ఏంది ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ లో ఉన్న నా ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని వీక్లీ 5% కంపెనీ ఇచ్చింది కదా, దీన్ని ఇక్కడ మీకు ఎటువంటి ఓటీపీ రాదు, ఇంకేం లేదు. ఓన్లీ సబ్మిట్ అని ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ గా సక్సెస్ అని వస్తుంది. చూడండి, సక్సెస్ అని వచ్చి మళ్ళీ నేను నెక్స్ట్ విత్డ్రావల్ ఎప్పుడు చేయగలను? 6 days తర్వాత చేయగలను. ఎందుకంటే 1 వీక్ టైం ఉంది కాబట్టి 6 days తర్వాత చేయగలము. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా 13 మళ్ళీ డాలర్స్ మారింది. మరి ఎందుకు మారింది ఆటోమేటిక్ గా? ఇంతకుముందు $14 ఆప్షన్ ఇచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ $13 వచ్చిందంటే గమనించండి. ఇక్కడ నేను ఏదైతే ఇంతకుముందు ఇన్కమ్ లో ఆల్రెడీ $14 తీసుకున్నా, ఇక్కడ ఆల్రెడీ దానికే మైనస్ అయిపోయింది. ఇక్కడ ఉంది ఎంత ఇప్పుడు? $278. ఈ $278 లో మళ్ళీ 5%. ఒకవేళ నేను ఈ వీక్ లో మళ్ళీ నెక్స్ట్ నాకు 6 రోజులు వచ్చేసరికి నేను కనుక ఇన్కమ్ ఇంకొక $100 ఎర్నింగ్ ఇన్కమ్ ఎర్న్ చేశాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? ఇది 378 అవుతుంది. అప్పుడు మళ్ళీ నాకు ఈ $378 నుంచి మళ్ళీ 5% ఇస్తారు. చూడండి, ఏదైతే మనము ఎర్న్ చేస్తామో ఆ ఎర్నింగ్ లో లాస్ట్ లో ఉన్న దాని మీద మళ్ళీ 5% ఇస్తారు. చూడండి, మనం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిఎంసి విత్డ్రావల్ ఇంతకుముందు ఎంత ఉండేది? 3917 ఉండేది. ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని యాడ్ అయినాయో.
చూడండి నేను ఇప్పుడు అక్కడ విత్డ్రా చేస్తే చూడండి ఇక్కడ ఎంత అయింది 4894. నేను ఇంతకుముందు చెప్పిన కదా మనకు 900 నియర్లీ 973 యాడ్ అయినాయి. అక్కడ ఆటోమేటిక్గా 4894 కాయిన్స్ వచ్చినాయి. ఇది ఫైనల్ స్టేజ్. ఈ కాయిన్స్ నేను కావాలంటే నా మెటామాస్క్ వ్యాలెట్కి నేను విత్డ్రా చేసుకోవచ్చు. చూడండి నేను విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి విత్డ్రావల్ అమౌంట్ మీకు ఇది చూసే ముందు నా మెటామాస్క్ వ్యాలెట్లో ముందు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. లీటర్ ఇది కౌంట్ కొంచెం ఈజీ ఉండదు, ల్యాక్స్లో ఉంది. మనము చూడండి ఇక్కడ ఎంత ఉందో చూద్దాము. నేను ఊరికే రఫ్గా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఎంత ఉంది 7,76,950 ఉంది. నేను ఇక్కడ క్యాల్కులేటర్లో గుర్తుంచుకోవడానికి నేను ఊరికే ఇట్లా చదువుదాం 7,76,915 ఉన్నాయి. ఓకే లీడర్స్, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి మనము విత్డ్రా చేద్దాము. విత్డ్రా చేయాలంటే ఓన్లీ రఫ్లీ నేను ఎక్కువగా విత్డ్రా చేయాలనుకోవట్లేదు. ఓన్లీ ఒక 500 1000 రఫ్లీ 1000 చేద్దాం. 1000 కాయిన్స్ నేను విత్డ్రావల్ చేస్తున్నాను ఈ అకౌంట్ నుంచి. ఇక్కడ 1000 కాయిన్స్ ఎంటర్ చేయాలనే విత్డ్రావల్ రేట్ చూడండి. ఇక్కడ విత్డ్రావల్ రేట్ ఎంత, మన కాయిన్ విత్డ్రావల్ రేట్ వచ్చి $0.015. ఇక్కడ ఉంది కదా $0.015. నేను 1000 కాయిన్స్ చేస్తే ఇక్కడ కింద ఉంది చూడండి $15 అని వచ్చింది. ఎగ్జాంపుల్కి మీరు $10 ఉన్నారు. $10 కనుకుంటే మన లిమిట్ ఎంత $30 అంటే $30 వరకే మనము విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఐడి $100 ఉంది కాబట్టి నేను 20,000 కాయిన్స్ వరకు విత్డ్రా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి నేను 2,000 వేస్తున్నా. $10 జనరల్గా అందరూ ఉంటారు కాబట్టి 2,000 కాయిన్స్ వేస్తున్నా. ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ $30 అని వచ్చింది. చూడండి $30 వచ్చింది. ఈ $30 మీరు కనుక $10 ఉంటే ఈ $30 ఇన్కమ్ కనుక మీరు మెటామాస్క్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మీరు $31 ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ మీరు $10తో మళ్ళీ రీటాప్అప్ చేయాలి, లేదా మీరు కావాలనుకుంటే $100తో కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఒక 1000 కాయిన్స్ను నేను విత్డ్రా చేస్తాను. ఎంత 1000 కాయిన్స్ను విత్డ్రా చేస్తాను. 1000 పెట్టాను, $15 వెళ్ళింది. నా మెటామాస్క్ వ్యాలెట్ ఆల్రెడీ నేను గూగుల్ అథెంటికేషన్లో చేసుకున్నాను కాబట్టి సబ్మిట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా చూడండి విత్డ్రావల్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే లీడర్స్, ఇక్కడ ఎటువంటి ఓటీపీ ఉండదు, ఏముండదు, డైరెక్ట్గా మీకు విత్డ్రా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి సార్ ఇట్లా వచ్చింది అంటే ఆల్రెడీ మనం ఒకసారి కొట్టాం కాబట్టి రీఫ్రెష్లో అలా వస్తుంది. దీనివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు. మనము ఇప్పుడు నా వ్యాలెట్లోకి మనం పంపించినవి యాడ్ అయినాయా లేదో చూద్దాం. మనకి ఇంతకుముందు ఎంత ఉందే సేమ్ ఇప్పుడు కూడా అదే ఉంది. 7,76,915 కాయిన్స్ ఉన్నాయి. మనము దీన్ని రీఫ్రెష్ చేద్దాము. ఇప్పుడు ఏదైతే మనం విత్డ్రా కొట్టామో అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది లీడర్స్. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది టోటల్గా అన్ని ఆశలు అవుతాయి కాబట్టి అది కొంచెము యాడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనము యాడ్ చేసే ముందు మనం చూద్దాము. ఇక్కడ ఆటోమేటిక్గా దీన్ని చూస్తే కనుక కూడా మనకు అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలా మనము దీన్ని చూడండి ఇక్కడ మనకు ఇక్కడ కూడా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి, మనము ఒక ఫ్రెండ్ దగ్గరనో లేకుంటే మన అప్లైనర్ దగ్గరనో లైఫ్ లైన్ దగ్గరనో కాయిన్స్ అయితే పంపించమన్నాం. తను పంపించాలని చెప్తున్నాడు, కానీ మరి ఎలా? ఆల్రెడీ మన దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి, అవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మనం మర్చిపోయాం. మరి ఆ కాయిన్స్ పంపించాడా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. మనము ఇలా ఇదంతా మనం ఇంతకుముందు మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసామో డిఫరెంట్గా నేను కాయిన్స్ పంపించినవి కానీ నేను రిసీవ్ చేసుకున్నాయి కానీ ఇక్కడ ఆల్రెడీ టోటల్గా నేను స్టేక్ చేసిన లిస్ట్ అంతా ఇలా ఉంటుంది. ఈ లిస్ట్లో కనుక మనము చివరిగా వెళ్తే ఇక్కడ చూడండి, చివరిగా కానీ వెళ్తే మనకు ఇలా ఇక్కడ చూడండి ఏమనుంది, వ్యూ ఫుల్ హిస్టరీ. చూడండి ఇక్కడ ఏమనుంది, వ్యూ ఫుల్ హిస్టరీ ఆన్ ఈ క్రాక్. మనది ఏంటి, బ్లాక్ చైన్ ఈ క్రాక్ చైన్ మీద మీ టోటల్ హిస్టరీ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఏదైతే ఈ క్రాక్స్ బ్లాక్ చైన్ ఉందో ఆ బ్లాక్ చైన్ లోకి మనకు తీసుకెళ్తుంది మన ఐడి యొక్క టోటల్ ట్రాన్సాక్షన్స్. మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి ఇప్పటి వరకు, మీకు ఎన్ని కాయిన్స్ మీ వ్యాలెట్ ద్వారా బయటకు వెళ్ళాయి అనేది టోటల్. ఎగ్జాంపుల్కి
మన అకౌంట్ ఎస్బీఐ అకౌంటో లేకుంటే హెచ్డిఎఫ్సి అకౌంటో ఉంటుంది కదా, మన ట్రాన్సాక్షన్ హిస్టరీ, మనకు డబ్బులు వచ్చినవి మనం పోయినవి, సేమ్ అలాంటిదే ఇది కూడా లీడర్స్. మన ట్రాన్సాక్షన్ హిస్టరీ టోటల్ తెలుసుకోవాలంటే ముందుగా ఇలా ఓపెన్ కాగానే ఇక్కడ చూడండి, టోకెన్ ట్రాన్స్ఫర్, ఇక్కడ ట్రాన్సాక్షన్ 50+ అని ఉంది. టోకెన్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టోకెన్ ట్రాన్స్ఫర్ మనం క్లిక్ చేస్తే మనకు టోటల్ డీటెయిల్స్ వస్తాయి. చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు ఎన్ని ఎన్ని ట్రాన్స్ఫర్ చేసిన, అక్కడ నుంచి 1000 కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసిన. చూడండి ఇక్కడ ఆల్రెడీ వచ్చి 1000 కాయిన్స్ యాడ్ అయిపోయింది. చూడండి వచ్చినాయా, 1000 కాయిన్స్ యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మనకు ఎవరైతే ఫ్రెండ్స్ కానీ మనం పంపినవి కానీ మనకు ఎవరైనా పంపినవి కానీ తెలుసుకోవాలంటే టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా సింగిల్ గా ఓన్లీ మీరు పంపినవి కానీ లేదంటే మీరు ఎవరైనా దగ్గర నుంచి రిసీవ్ చేసుకునేదానికి షార్ట్ లిస్ట్ చేయాలంటే ఇక్కడ ఏదైతే 3 లైన్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ 2 రకాల 3 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ 3 లైన్స్ ఉన్నాయో ఆ 3 లైన్స్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తాయి. ముందు ఏముంది, ఆల్ అని ఉంది. ఆల్ అంటే మీరు పంపించినవి మీకు వచ్చినాయి అన్ని ఉంటాయి. ఇక్కడ మీరు ఫ్రమ్ అంటే మీరు పంపించినవి కనబడతాయి. 2 అంటే మీకు వచ్చినవి కనబడతాయి. ఇప్పుడు నేను 2 అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. 2 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నాకు ఎవరైతే పంపించారో టోటల్ లిస్ట్ వస్తుంది లీడర్స్. చూడండి టోటల్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను పంపించిన కాయిన్స్ ఉన్నాయి కదా, థౌజండ్స్, నా అకౌంట్ నుంచి వచ్చిన కాయిన్స్ ఇవి చూడండి. 3 minutes లో ఇంతకు ముందే వచ్చినాయి. మనకు ఎన్ని వచ్చినాయి, 1000 కాయిన్స్ వచ్చినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ రిసీవింగ్ అడ్రస్ నుంచి నా రిసీవింగ్ అడ్రస్కి వచ్చినాయి. నా రిసీవింగ్ అడ్రస్ లో లాస్ట్ పాయింట్స్ 085B. ఈ కంపెనీ రిసీవింగ్ అడ్రస్ నుంచి మనకు ఆటోమేటిక్గా 1000 కాయిన్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు ఈ లిస్ట్ అంతా నాకు డిఫరెంట్ వాళ్ళ దగ్గర నుంచి నాకు కాయిన్స్ ఏవైతే వచ్చినాయో ఆ లిస్ట్ నాకు ఇలా కనబడతాయి. మరి నేను వేరే వాళ్ళకి పంపించిన లిస్ట్ ఒకటే కావాలంటే ఇక్కడ ఫ్రమ్ అని క్లిక్ చేయాలి. ఫ్రమ్ అని క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో నుంచి వేరే వాళ్ళకు ఎన్ని కాయిన్స్ పంపించారు, ఏ ట్రాన్సాక్షన్ లో ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ టోటల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. చూడండి నేను ఎవరు ఎగ్జాంపుల్ 666 అంటే మనం స్టేక్ చేసిన డీటెయిల్స్, ఒక ఐడిని స్టేక్ చేసిన డీటెయిల్స్ ఇలా ఇలా. అదే కనుక మీరు ఎప్పుడైతే ఒకవేళ మీ ఐడిని కనుక ప్యాకేజ్తో థాయిలాండ్ ప్యాకేజ్తో కనుక టూర్ ప్యాకేజ్తో థాయిలాండ్ ప్యాకేజ్తో కనుక చేస్తే అది ఏదెంతతో స్టేక్ చేస్తాము, 9933 కాయిన్స్తో, అంటే రఫ్గా 9934 కాయిన్స్తో మనము స్టేక్ చేస్తాము. ఆ స్టేకింగ్ తాలూకు ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇది. మీరు ఏ టూర్ ప్యాకేజ్ తీసుకోవాలన్నా ఓన్లీ అంటే గోవా కానీ థాయిలాండ్ కానీ టూర్ ప్యాకేజ్ స్టేక్ చేయాలంటే, అంటే మీరు బై చేయాలంటే మనం ఆ బై చేయడానికి ఎంత బై చేస్తాము, $149తో. ఈ $149కి విలువైన కాయిన్స్తో లీడర్స్ మనము $149తో లేదు కానీ లేదా 13,410 రూపాయలతో కానీ మనం స్టేక్ చేయలేము. ఆ 13,410 రూపాయలతో కానీ $149తో కానీ ముందుగా మనము మన BMYT కాయిన్స్ ని తీసుకొని తర్వాత ఆ కాయిన్స్ తోని మనము బై చేస్తాము మన ప్యాకేజ్. చూడండి ఇక్కడ మనము కంపెనీలో రిజిస్టర్ అవ్వాలన్నా మన కాయిన్స్ కావాలి, మన ప్యాకేజ్ కొనుక్కోవాలన్నా కాయిన్స్ కావాలి. త్వరలోనే లీడర్స్, అతి త్వరలోనే నెక్స్ట్ మంత్ నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము విత్ ఇన్ ద వీక్ మనకు ట్రావెల్ పోర్టల్ లీడర్స్, మనకు ట్రావెల్ పోర్టల్ లైవ్ కాబోతుంది. వన్స్ ట్రావెల్ పోర్టల్ లైవ్ అయితే మన కాయిన్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యూజ్ అవసరం ఉంటుంది లీడర్స్. మనకు కాయిన్స్ చాలా అవసరం ఉంటుంది. అక్కడ కనుక యూటిలిటీలో ఎక్కువ కాయిన్స్ కనుక వాడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్లో సప్లై తగ్గుతుంది. దాంతో మన కాయిన్ యొక్క డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు గమనించండి లీడర్స్, మీది ఏదైతే ఎర్నింగ్ ఉంటుందో దాన్ని ఎంత హోల్డ్ చేసుకోగలిగితే అంత మీకు ఇన్కమ్ ప్రాఫిట్ లో తీసుకోగలరు. ఇది లీడర్స్ మనం ప్యాకేజ్ బై కొనుక్కునేది. మన ఏదైతే మెటామాస్క్ వాలెట్ లో మనం పంపించిన డీటెయిల్స్, మనకు వచ్చిన డీటెయిల్స్ మనం ఇక్కడ తెలుసుకున్నాము. మనం హోమ్ బటన్లోకి వెళ్తే చూడండి లీడర్స్, ఆల్రెడీ ఇంతకుముందు నా ఎన్ని ఉండే 7,76,915 ఉండే, ఇప్పుడు మారిపోయింది చూడండి 7,77,000 అయింది. అంటే 1000 ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇది లీడర్స్ మనము అకౌంట్లో వెళ్ళగానే ఇక్కడ వచ్చి కాయిన్స్ ఉంటాయి. ఈ కాయిన్స్ ను మీరు కావాలంటే మీరు మీ ఎవరిదైనా మీ లైఫ్ లైన్ కానీ అప్లైన్ కానీ లేదా క్రాస్ లైన్ అయినా సరే, మన బోర్డ్ మై ట్రిప్ లో ఉన్న ఎవరి ఐడి అయినా సరే. చాలా మంది లీడర్స్ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అవుతున్నారు, సార్ నాకు ఒక 3 ఐడీలు ఉన్నాయి, ఆ 3 ఐడీలకు ఎగ్జాంపుల్ రవి 1 రవి 2 ఉన్నాయి. దానికి నేను రవి 1కి ఒక మెటామాస్క్, రవి 2 ఒక మెటామాస్క్, రవి 3 కూడా ఒక మెటామాస్క్ వ్యాలెట్ చేయాలా?
నేను ఆల్రెడీ రవికి చేసుకున్నా సార్, మళ్ళీ రవి వన్కి ఎట్లా అని క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు లీడర్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్కి చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఒక వివరణ ఇస్తాను. మనము ఫోన్ పే, గూగుల్ పే అనేది ఒక వ్యాలెట్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు మెటామాస్క్ వ్యాలెట్. దానిలో మనకు అకౌంట్ ఉంది, ఒక ఎస్బీఐ అకౌంట్. ఆ అకౌంట్లో నుండి మన డబ్బులు ఉంటే మనము ఎవరినైనా పంపొచ్చు. రవి వన్కైనా పంపొచ్చు, రవి టూకైనా పంపొచ్చు, XYZ కు పంపొచ్చు, సునీల్కి పంపొచ్చు, ఇంకా ఎవరికైనా పంపొచ్చు. సేమ్ అలాంటిదే మనం ఈ మెటామాస్క్ వ్యాలెట్. మీకు ఒక్క అకౌంట్ కనుక ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రవి వన్ అని ఉంది, ఒక అకౌంట్ కనుక ఉంటే బోర్డ్ మై ట్రిప్ లో ఉన్న ప్రపంచంలో ఏ రిజిస్టర్ మెంబర్కి అయినా సరే మీరు కాయిన్స్ పంపొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఐడిని మీరు స్టేక్ చేసి ఐడిని యాక్టివేషన్ చేయొచ్చు, వాళ్ళకు ఒక ప్యాకేజ్ కూడా కొనిపించవచ్చు. అది లీడర్స్ మీరు గమనించాల్సింది ఇదే. ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క వ్యాలెట్ ఉండదు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మీకు డిఫరెంట్ ఐడీస్ ఉంటే, ఎగ్జాంపుల్కు నాకు రవి వన్ అనే ఐడి, రవి టూ అనే ఐడి, రవి త్రీ అనే ఐడి కనుక ఉంటే, మన యొక్క రిసీవింగ్ అడ్రస్ లీడర్స్ ఆ మూడు ఐడీలకు మన ఏదైతే ఈ రిసీవింగ్ అడ్రస్ ఉంటుందో, ఆ రిసీవింగ్ అడ్రస్ ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, వాలెట్ అప్డేట్ వాలెట్ అడ్రస్ లోకి వెళ్ళి ఈ మన రిసీవింగ్ అడ్రస్ ను కాపీ చేసుకొని అక్కడ గూగుల్ అథెంటికేషన్ చేసి ఈ రిసీవింగ్ అడ్రస్ ను అక్కడ అప్డేట్ చేస్తే, మీరు ఎన్ని ఐడీస్లకైతే ఈ వాలెట్ అడ్రస్ అప్డేట్ చేస్తారో మీరు అక్కడ విత్డ్రా అని కొట్టగానే ఈ వాలెట్లోకి వచ్చి మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ యాడ్ అవుతాయి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గూగుల్ అథెంటికేషన్ చేసుకోండి. ఆ గూగుల్ అథెంటికేషన్ దగ్గర ఉన్న QR కోడ్ కానీ, దాని కింద ఉన్న 16 డిజిట్ న్యూమరిక్ ఏదైతే ఉందో ఆల్ఫాబెట్స్ కానీ ఎవరి చేతిలో పడకుండా చూసుకోండి. అది పడ్డా సరే మీ మీ ఇన్కమ్ మీకు కనిపిస్తుంది, వేరే వేరే చేతులకు పోతుంది. అందుకోసమనే దాని జాగ్రత్త కోసమే గూగుల్ అథెంటికేషన్ పెట్టారు. వన్స్ మీరు చేస్తే దాన్ని ఇక మర్చిపోవడం బెటరు, మళ్ళీ ఎవరికి కనబడకుండా. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే, మీరు మళ్ళీ ఏదైనా వ్యాలెట్ మిస్ అయినా సరే మళ్ళీ అప్డేట్ చేసుకోవాలంటే మీరు కనుక మేనేజ్మెంట్కు రిక్వెస్ట్ పెడితే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ అడ్రస్ను, వాలెట్ అడ్రస్ను మన మేనేజ్మెంట్ అప్గ్రేడ్ చేస్తారు. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దాన్ని ఎవరి చేతిలో పడకుండా జాగ్రత్త చూసుకోవాలని అది సార్. ఒకటి. రెండోది, మనం ఏం చేసుకున్నాం ముందు, మెటామాస్క్ వ్యాలెట్లో ఉన్న 3 రకాల పాస్వర్డ్, ఇంపార్టెంట్ పాస్వర్డ్ల గురించి తెలుసుకున్నాము. ప్లస్ అకౌంట్ పాస్వర్డ్, ఇందులో 12 phase పాస్వర్డ్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు మనకు కావాల్సింది ఏంది, అకౌంట్ యొక్క పిన్ ఏదైతే ఉందో ఆ పాస్ కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి చాలా మంది ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లోనే మనము ఏదైతే ఉంటుందో మెటామాస్క్ వాలెట్ స్టార్టింగ్ లోనే లాగిన్ చేయబోయే కిందనే రీసెట్ అని ఉంటుంది. బై మిస్టేక్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆ రీసెట్ అనే ఆప్షన్ కొట్టినామంటే టోటల్ మెటామాస్క్ వాలెట్ రీసెట్ అవుతుంది. అలాంటి సందర్భంలో మనము మళ్ళీ సేమ్ వాలెట్ ను రికవర్ చేయాలంటే మీకు మీ అకౌంట్ యొక్క పాస్ కీ కంపల్సరీ అవసరం, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి. అందుకోసమే 12 phase ప్లస్ మీ అకౌంట్ పాస్ కీ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మన బోర్డ్ మై ట్రిప్ ఏదైతే మన కాయిన్స్, మన అసెట్ ఎంత పెరుగుతుందో మీరు అంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లీడర్స్ కొందరు ఇప్పటికే అలా మిస్ చేసుకొని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి లీడర్స్. మరి నెక్స్ట్ వచ్చేసరికి మన కంపెనీ మనకు స్వాప్ అనే ఆప్షన్ ఇచ్చింది లీడర్స్. స్వాప్ అనే ఆప్షన్ ఇచ్చింది. చాలా మంది ఇప్పటికే స్వాప్ మీద వీడియోస్ చేసి డిఫరెంట్ మన గ్రూప్స్ లో పోస్ట్ చేస్తున్నారు. స్వాప్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే రిజెక్షన్. చాలా మంది ఆప్షన్ వచ్చింది కదా అని అదే 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 పనిలో పడి స్వాప్ చేస్తున్నారు లీడర్స్. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. స్వాప్ ఆప్షన్ లో కనుక మీరు వెళ్తే మనకు జనరల్ గా ఇప్పుడు ఒక ఐడిని యాక్టివేట్ చేయాలంటే మనం వాడుతున్న కాయిన్స్ ఎన్ని లీడర్స్, 666.67 కాయిన్స్ మనం కంపెనీ దగ్గర తీసుకున్న. మనము ఎవరికైనా మన లైఫ్ లైన్ కో అప్లైన్ కో ఎవరికైనా కాయిన్స్ కనుక మనము ఇస్తే కనుక మనం ఎంత ఇస్తాము, 900 రూపాయలకు మనం ఇచ్చే కాయిన్స్ వచ్చి ఎంత లీడర్స్, 666.67. మనం అట్లా కనుక చూస్తే మనకు కాయిన్ రేట్ వచ్చి ₹1.35 అవుతుంది. ఎంత, ₹1.35.
అదే గనక మీరు స్వాప్ ఆప్షన్ లో చూడండి, మీరు గమనించండి ఇక్కడ. మీరు స్వాప్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు కంపెనీ అంటే, ఎవరికి ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు? ఇంకా నేను ఏం పని చేయను, నాకు వచ్చిన డబ్బులను నేనే ఏదో క్యాష్ చేసుకోవాలి, అలాంటి వారి కోసమే ఈ స్వాప్ ఆప్షన్. అంతేగాని వర్కింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ స్వాప్ ఆప్షన్ కనుక వాడితే వాళ్ళకు 100% లాస్ లీడర్స్. ఎందుకో నేను మీకు వివరణ ఇస్తాను, చూడండి, గమనించండి జాగ్రత్తగా. మనం ఏం చేస్తున్నాము, సెల్లోకి వెళ్తున్నాం. సెల్లోకి వెళ్తే కనుక చూస్తే చూడండి, మీరు సేల్లో కనుక వెళ్తే మనము డాలర్కి అంటే మనము $10 ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టాను, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. చూడండి, కనెక్ట్ అయిపోయింది. ఆటోమేటిక్గా వాలెట్ కనెక్ట్ కాగానే ఆటోమేటిక్గా నా వాలెట్లో ఉన్న ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయినాయి. చూడండి, మనకు వాలెట్లో ఉన్న టోటల్ కాయిన్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. రిఫ్లెక్ట్ అవ్వగానే ఇక్కడ ఒకటి గమనించండి, మన కాయిన్ జనరల్ గా ఇంతకుముందు మీకు వివరణ ఇచ్చాను, అక్కడ మనము ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ రేట్ ఎంత ఉంది, 0.015 ఉంది. మరి ఇక్కడ లైవ్ రేట్ ఎంత ఉంది, 0.0120. మీరు కనుక మీ కాయిన్స్ ను అమ్మాలంటే ఈ రేట్ లో అమ్ముతాము అని చెప్తున్నారు కంపెనీ 100% ఓపెన్ గా. మనం ఇక్కడ గమనించాలి, మనం అక్కడ ఒక ఐడి వేయాలంటే $900 666 కాయిన్స్ ఇస్తున్నాము మన అప్లైనర్కో లైఫ్ లైన్కో ఎవరికైనా సరే. అదే మీరు స్వాప్ చేయాలంటే చూడండి, మీ అదే $10 అంటే అదే 900కు ఈడ మీకు $10 కావాలంటే 834 కాయిన్స్ అమ్మాల. చూడండి, 834 కాయిన్స్ అమ్మాలా. మీరు చూడండి, 834 కాయిన్స్ మైనస్ 667 అనుకుందాం, రఫ్ గా 667 కనుక చేస్తే చూడండి, మీరు ఎన్ని కాయిన్స్ లాస్ అవుతున్నారు, 167 కాయిన్స్ లాస్ అవుతున్నారు. అందుకే నేను మీకు ఒక చిన్న విన్నపం చేసుకున్న, లీడర్స్ ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉంటారో వాళ్ళు మీ ఇన్కమ్ ను ఇలా స్వాప్ చేయకుండా మీ అప్లైన్ కో, మీ లైఫ్ లైన్ కో, ప్యాకేజ్ కో, లేకుంటే స్టేకింగ్ కో కనుక వాడుకోగలిగితే మీరు మంచి ఇన్కమ్ ను ఎర్న్ చేస్తారు. మరి ఇది ఎందుకు ఇచ్చారంటే, ఇంకా ఎవరైతే వర్కింగ్ లో ఉండరో వాళ్ళ ఇన్కమ్ ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఒక ఆప్షన్ ఉండాలి అని ఇచ్చారు. మీరు ఇది స్వాప్ చేసి డాలర్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ డాలర్లను మళ్ళీ మీరు INR లోకి మార్చుకుంటే అక్కడ కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడే ఆల్రెడీ ₹1కి ట్రాన్స్ఫర్ అయింది. చూడండి, మీరు క్యాలిక్యులేషన్ కనుక చేసుకుంటే 1.05 వస్తుంది, ₹5 లోపే వస్తుంది. Please like, share, and subscribe now. Board my trip Telugu.